దేవుని వారలారా, ఏమండి, దేవుని ఆహారము ఏంటో అనేది మనకి ఇప్పుడు తెలియాలి. మరి దేవుడు ఏం తింటాడు? మరి ఇవేవి తినడానికి మనకు ఒకటి అర్థమైపోయింది. మరి దేవుడు ఏం తింటాడు? దేవుడు ఏం తింటాడు? మార్కు సువార్త బాగా వినాలి మీరు. మార్కు సువార్త. దేవుని ఆహారం ఏంటో అనేది నీకు తెలియాలి. మన ఆహారం ఏంటో మనకు బాగా తెలుసు, మన మెనూ ఏంటో మనకు తెలుసు. ఎందుకంటే హోటల్కి రెస్టారెంట్కి వెళ్ళామంటే మెనూ ఏంటంటే పెద్ద పుస్తకం ఇస్తున్నాడు, గైడ్లుగా ఉంటాడు బాబు. ఇంత పుస్తకాలు, పిల్లలు చదివే పుస్తకాల్లో ఉంటాడు. తిరగయ్యాడు, ఏదో 100 పేజీలో ఉంటుంది మనం తినేది. ఏదండి ఇది అర్థమైతే మరి దేవుని ఆహారం ఏంటి? మరి ఆయన ఆకలి తెలిస్తేనే మనం ఆకలి తీర్చేది. ఇంతకాలం మన ఆకలి తీర్చుకున్నాం, మరి దేవుని ఆకలి తీర్చరా? ఏ రోజైనా తీర్చాలన్న ఆలోచన వచ్చిందా? చూద్దాం ఇప్పుడు. మార్కు సువార్త 1వ అధ్యాయం. మార్కు సువార్త 1వ అధ్యాయము. దేవుని ఆకలి ఏంటో మనకు తెలియాలి. రాత్రి 1వ అధ్యాయము 15, 16, 17 వచనాలు. 1వ అధ్యాయము ముందు 15 చదువుకుందాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 15 వచనం. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది. మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలేకు వచ్చాను. 16 వచనం. ఆయన గలిలే సముద్ర తీరమున వెళ్ళిచుండగా సీమోను సహోదరుడు ఆంద్రేయు సముద్రంలో వల వేయట చూశాను. యేసుప్రభుల వారు సముద్రం దగ్గరికి వెళ్ళినట్టు కనిపిస్తుంది మనకి. వల వేయటం చూస్తున్నాడు. సీమోను తమ్ముడు వెళ్ళి వల వేస్తున్నారు. వారు జాలర్లు అని చేపలు పట్టేవాళ్ళు. వాళ్ళు ఎవరు? వారు జాలర్లు. 17 వచనం. యేసు నా వెంబడి రండి. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి యేసు నా వెంబడి రండి అనగానే నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరుగా చేసేదనని వారితో చెప్పాను. మనుషులను పట్టు జాలరుగా వారిని చేసేదని అంటున్నాడు. అంటే మీరు నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టే వారిగా చేస్తానంటున్నాడు. బాగా గమనించాలి కదండి. మీరు నా వెంబడి రండి, ఇంతకాలం మీరు చేపలు పట్టారు, ఇప్పుడు మిమ్మల్ని మనుషులు పట్టేవారిగా నేను చేస్తాను అంటున్నాడు. ఇక్కడ మీరు బాగా గమనించగలిగితే అసలు దేవుడి నోటి నుంచి వచ్చినటువంటి మాట, దేవుని ఆకలి తీర్చే ఆహారం ఏది? ఇప్పుడు చేపలా మనుషులా? చేపలు నీకు, మనుషులు దేవుడు కావాలి. దేవుని ఆహారం ఇప్పుడు ఎవరు? మనుషులే దేవుని ఆహారం. నువ్వు ఎంత తొందరగా మారితే దేవుడికి అంత తొందరగా ఆహారము ఆకలి తీరుద్ది. ఒక వ్యక్తిని తీసుకుందాం ఎగ్జాంపుల్గా. నీకు 60 వచ్చినాయి, నువ్వు ఇంకా మారలేదు. నీ విషయమే దేవుడు పస్తున్నాడా లేదు ఇప్పుడు మీరు చెప్పాలి. అంతే కదండి దానికి అర్థం. నేను మిమ్మల్ని మనుషులు పట్టే జారులుగా చేస్తాను నాయన. నేను ఇప్పుడు మనుషులు పట్టటమే దేవుని ఆకలి తీర్చడం అంటున్నాడు. ఇప్పుడు ఒక మనిషి యవని కాలంలో దేవుని బిడ్డగా నువ్వు మారిపోవాలి. దానికి ముందు బాల్యంలో దేవుని స్మరించాలన్నాడు. నెక్స్ట్ యవని కాలంలో కాడిపోయాడు అన్నాడు. నడు వయసులో స్వార్థ పనుల మీద స్వార్థకు తిరుగుతూ ఉండాలన్నాడు. వృద్ధాప్యంలో కూర్చుని ఎటు వెళ్ళలేక అనేక మందికి దేవుని కూర్చున్నటువంటి మాటలు తలనేరిసినటువంటి వృద్ధులుగా నువ్వు దేవుని కూర్చుని మహాజ్ఞానపు సంగతులు కూర్చుని చెప్పాలన్నాడు. ఇవేమీ జరగకపోతే నీ విషయమై నిన్న రాత్రి మీరు విన్నారు, 20, 30, 40 సంవత్సరాలు వచ్చినా కూడా సంఘ పెద్దలలోనే మార్పు లేదు, బాప్తీసాలే లేవు. నీ విషయమై, పెద్దల విషయమై దేవుడు పస్తుంటున్నాడు. ఈరోజు ఒక విశ్వాసి మారటానికి 50 సంవత్సరాలు పడుతోంది. దేవుడు నమ్ముకోండి అంటే నాకు ఇంకేం వయసు పోయిందండి అంటున్నాడు. 60 సంవత్సరాలు ముసలాడు అంటున్నాడు. ఇంకా వయసు ఉందిలేండి, అప్పుడే ఎందుకు అంటున్నాడు. ఏమన్నది మీరు చెప్పండి. 60 సంవత్సరాలు నా తిండి తిన్నావు కదా, నువ్వు నచ్చిన తిండి తిన్నావు కదా కోరుకొని. నీకు తిండి పెట్టేనే, నీ కడుపు నింపటానికి నేను ఎంతగానో 60 సంవత్సరాలు నీ వెంపట చూసేనే. మీకు ముందే చెప్పాను, నీ విషయమై భూమి మీద దేవుడు చింతిస్తున్నాడని నీకు అర్థమైతే నీకు ఏం పెట్టాలి, ఏం పెట్టితే నువ్వు ఆనందపడతావు, ఏం పెడితే ఏం తృప్తిగా అమ్మాయి ఈరోజు హ్యాపీగా భోజనం చేస్తానంటావే. నీ విషయమై నేను ఎంతగా చింతించాను నీ టేస్ట్ అందించడానికి. మరి నాకు టేస్ట్ అందించడానికి, నాకు ఆహారం పెట్టడానికి ఏ రోజైనా నువ్వు ఆలోచించావా? నువ్వు మారితే నేను నాకు ఆహారం పెట్టినట్టే. ఒక మనిషి మారటానికి వాయిదాలు వేస్తున్నాడంటే ఏమండి, దేవుడు దగ్గర నేను మారుతానంటాడు. అప్పుడప్పుడు మనిషి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాడు. నేను ఈ సంవత్సరం మారుతానంటాడు, ఈ క్రిస్మస్కి మారుతానంటాడు, న్యూ ఇయర్కి మారుతానంటాడు, ఏదో ఒక డేట్ పెట్టుకుంటాడు. పెళ్ళైన తర్వాత మారుతానంటాడు. మారుతాను అనగానే ఆ దేవుడికి అమ్మాయి నా కొడుకు కొద్దిగా ఆకలి తీరుతున్నాడు, నాకు తీర్చేటట్టుగానే ఉన్నాడని ఒక నమ్మకం కలుగుతుంది. ఆ డేట్ వచ్చింది, ఆ మారుతామన్న డేట్ వచ్చుద్ది.
ఇక్కడ కాదు కానీ నెక్స్ట్ ఇయర్ తీసుకుంటారు అన్నావు కదా. ఏమండి భోజనం అన్ని పదార్థాలు వడ్డించి ఇదిగో నోటి దగ్గర పెట్టి ఎమ్మటి వెనకలాగితే ఎలా ఉంటుందని మీరు చెప్పండి. మంచి ఆకలి టైంలో ఒక మనిషి మారతానని మాటిచ్చి మారకోకుండా వాయిదా లేయటం కూడా అన్ని రెడీ చేసి దేవుడు ప్లేట్ వెనకలాగినట్టేనండి. ఒకవేళ ఇలాంటి కార్యక్రమాల్లో ఒకవేళ మనం ఉన్నామేమో, వాయిదా లేసే వారికి ఒకవేళ ఉన్నామేమో, ఆకలి తీర్చాల్సినటువంటి వాడివి నువ్వే. నీ కడుపులు నింపినటువంటి దేవుడు, నీ బిడ్డల కడుపులు నింపినటువంటి దేవుడు, దేవుడి కోసం నువ్వేదో చెయ్యాలన్నటువంటి ఆలోచన కలిగి ఉంటే ఆన్ ది స్పాట్ చేయక ఆలోచన చేయదు. ఆయన ఆకలి తెచ్చు, పస్తులున్నాడు, ఆయనకు మనుషులు కావాలి. ఈనాటి సేవకులకు మనుషులు ఇచ్చేవి కావాలి, దేవునికి ఇచ్చే మనిషి కావాలి. కొంచెం ఎలక్ట్గా ఉండాలి. ఈ మాట అర్థమవుతుందో లేదు మీకు? దేవుడికేమో నువ్వు కావాలి, సేవకులకేమో నువ్వు ఇచ్చేవి కావాలి. కొంచెం టెక్నిక్ ఆలోచించండి. ఎవరెవరి కోసం ఆలోచన చేస్తావు? నీ గురించి ఎంతగా చింతిస్తున్నాడే, ఇంతగా చింతిస్తున్నాడే. ఏమండి ఇప్పుడు ప్రపంచం నుండి పిల్లలందరూ దేవునికి దూరం అయిపోతున్నారు కదండి. మార్పు లేదు, మార్పు లేదు, మార్పు లేదు, మార్పు లేదు. మారని అని చెప్పినా కూడా ఏమండి మారే పరిస్థితి ఏమి లేదండి. నిజంగాండి నువ్వు మారితే నిజంగా దేవుడికి ఎంత ఆనందం అండి. ఆకలి తీరినట్టే. అప్పుడప్పుడు పిల్లలు ఎక్కడో హాస్టల్లో ఉంటారు. మీ పిల్లలే చదువుల నిమిత్తం ఎక్కడో హాస్టల్లో పెడుతూ ఉంటారు. 2 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాల తర్వాత వస్తూ ఉంటారు. వచ్చిన వెంటనే ఏమండి వాళ్ళని కౌగులించేసుకొని నిజంగా ఎంత ఆనందం పడిపోతారంటేనండి. అసలు అప్పుడు ఆ తల్లి అంటుంది, నిజంగా నా ఆకలి తీరిపోయిందిరా. నేను ఎలా తీరింది నాకు అర్థం కాదు. చూసారండి, తెలియకుండా నా ఆకలి తీరిపోయింది అంటున్నారు. చూసారండి, అంటే నీ పిల్లలు నీ దగ్గరకు వస్తే నీకు ఆకలి తీరిపోయింది, ఈ రోజు నువ్వు భోంచేపోయిన పర్లేదని ఆనందంతో ఉండిపోతావే. పరలోకమైనటువంటి కన్నతండ్రికి కూడా నువ్వు మారితే ఆయనకు ఆకలి తీరినట్టే. మరి మారుతున్నాము మనం మారినట్టుగా మారేమంటూ ఒకవేళ మస్కా కొడుతున్నామేమో. తండ్రి ఎంత ఆకలి మీద ఉన్నాడు. ఇప్పటి నుంచైనా ఈ కొత్త సంవత్సరం మారండి ప్రియమైన దేవుని వారిల. సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. మనం నిశ్చలమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. మారిన వాళ్ళు మారినట్టుగానే ఉండాలి, మళ్ళీ వెనక్కి తిరిగి చూడకూడదు. లోతు భార్యలాగా కడగబడినటువంటి పంది వలె మారొద్దు. కక్కిన కుక్క వాంతికి తిరిగినట్టు మళ్ళీ అప్పుడప్పుడు కుక్క వాంతికి చేసుకుని మళ్ళీ వాంతిని తింటూ ఉంటుంది. క్రైస్తవులు కూడా అలాగ ఉన్నారు కాబట్టి పేతురు గారు ఆ ఎగ్జాంపుల్ చెప్పాడు. పాత జీవితాన్ని కట్టేసాం మనం బాప్తిసం రోజు. కొత్త జీవితాన్ని ప్రారంభించాం. కొత్త జీవితాన్ని ప్రారంభించిన కూడా మళ్ళీ అప్పుడప్పుడు పాత జీవితంలోకి ఎలా ఉన్నామో, పాత జీవితం ఎలా ఉందో ఒకసారి వెళ్ళొస్తే పోలని అప్పుడప్పుడు ట్రైల్ చేస్తూ ఉంటారు. చూసారు, అదే కుక్క వాంతికి తిరిగినట్టు అనమాట. ఒకవేళ మన జీవితం అలాగే ఉందేమో, అయితే దేవుడిని పస్తు పెడుతున్నట్టు నీ జీవితంలో. నువ్వు మారిన రోజు ఆయన హ్యాపీగా ఉంటాడు. ప్రియమైన దేవుని వారలారా, దేవుని ఆకలి తీర్చాలి అంటే ఇడ్లీలు కాదు, పండ్లు కాదు, ఫలాలు కాదు, నీ దశమ భాగాలు కాదు, ఆయనకి మనుషులే కావాలి. మారతావా? మరి ఇస్తావా? హృదయాన్ని ఇస్తావా? చూసారా, హృదయాన్ని ఇచ్చే పరిస్థితులు ఎవరైనా ఉన్నారండి? అన్నీ ఇస్తారు. దశమ భాగాలు కావాలంటే తీసుకో, ఇంకేదైనా కావాలంటే తీసుకో, ఇంకేదైనా కావాలంటే తీసుకో, ఇంకేదైనా కావాలంటే తీసుకో. సొరకాయలు తీసుకో, వంకాయలు తీసుకో, బెండకాయలు తీసుకో, ఫలాలు తీసుకో. ఫస్ట్ తొలి పంట ఏదైనా తీసుకో, కానీ హృదయం మాత్రం నేనేమను బాబు. దేవుణ్ణి చూస్తా పస్తు పెడుతున్నారేమో ఒకవేళ. దానికి కావాల్సిన హృదయం ఎందుకో తెలుసా? హృదయం చాలా రోగంతో ఉండదు ఆయన. అది భయంకరమైనటువంటి వ్యాధితో, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది భయంకరమైనటువంటి వ్యాధిగా ఉన్నది. ఆ వ్యాధిగా ఉన్న రోగం నాకు ఇస్తే నేను బాగు చేస్తా కదా అంటున్నాడు. ఇలాంటి రోగంతోనైనా నేను చేస్తాను, కానీ నేను బాగుపడంటే మనిషి ఇంకేం చేస్తాడు? దేవుడు కూడా దేవుడు నేను బాగు చేయాలని చూస్తున్నాడు. బాగా గమనించాలి. దేవుడు ఎప్పుడు నీ గురించి చింతించి బాగు చేయడానికే చూస్తాడండి. బాగు చేయడానికే చూస్తాడండి. పేతురు, నీవు మనుషులను పట్టు జాగ్రత్తగా చేస్తానంటున్నాడు కదండి. ఏమండి, నిజంగా చేపలు పట్టడానికే చాలా నైపుణ్యం ఉండాలండి బాబు. అంతే కదండి. చేపలు పట్టడానికంటే నువ్వు నేను వెళ్ళి గ్యాలం వేసేసి ఎర్రబెట్టితే చేపలు పడిపోతాయి ఏంటి? 1 కేజీ చేపలు పట్టుకురండి, రోజు వండుకు తినేయచ్చు కదా మరి పెద్ద కాళ్ళలోకి పోయి. మనకు పడవు అవి. ఎందుకంటే చేపలు పట్టడానికి కూడా చాలా ఏమంటే నిజంగా ఒక టెక్నిక్ ఉంటుందండి బాబు. చక్కగా వల వేయాలి, దానికి ఒక బెండ్ కట్టాలి, అది ఏ టైంలో లాగాలి ఆ టైంలోనే లాగాలి. మనం వేసి ఉంది కదా, గేలం ఉంది కదా, వాళ్ళు వెళ్ళి గేలం వేసామనుకో, ఎక్కడో పాత బట్టలు పడేసినని నీ గేలానికి దొరుకుతాయి, అన్ని పైకి బట్టలు అవుతాయి.
చేపలు ఎందుకు పడతాయి అంటే చేపలు పట్టడానికి కూడా ఏముండాలి? నైపుణ్యం ఉండాలి. చేపలు పట్టడానికే ఎంత నైపుణ్యం ఉంటే, నైపుణ్యం లేకపోతే చేపలు కూడా చెదిరిపోతాయి. అమ్మో ఎవడో వచ్చాడు వీడు అని చెప్పేసి చేపలు కూడా వెళ్ళిపోతాను ఉంటాయి, ఇంకా దొరకవు. తెలుసా అండి? చెదగొట్టాను వాటిల్లు అంటారు. అప్పుడప్పుడు గమనించారా? వచ్చి గడ్డేస్తూ ఉంటాడు అప్పుడు. ఏమిటి అర్థమవుతుందండి మీకు పాయింట్? అంటే చేపలు పట్టడానికే ఇంత నైపుణ్యం ఉంటే మరి పేతురు గారిని ఏమంటున్నాడు ప్రభులు వారు వచ్చి, పేతురు ఇప్పటి వరకు మీరు చేపలు పట్టారు కదా, ఇక నేను మిమ్మల్ని ఏం చేయాలనుకుంటున్నాను? మనుషులు పట్టే జాలరుగా నేను మనుషులు పట్టేటటువంటి వారిగా నేను చేస్తానంటే టెక్నిక్ ఉండాలండి బాబు, టెక్నిక్ ఉండాలి. మరి మనుషులు పట్టాలంటే ఏం చేయాలి? చేపలు పట్టడమే మనకు కష్టమైపోయిందండి. చేపలేం పట్టం. ఒకవేళ చేపలు పట్టడమే కష్టం తేలిక అనుకుంటే వీధుల్లో మనం ఇళ్ళకొచ్చి చేపలు కొనుక్కోవటం ఎందుకు? ఎక్కడో చెరువులో పోయి పట్టేసుకుని తెచ్చుకోవచ్చుగా. ఆలోచించాలి. మరి చేపలు పట్టే విధానమే కష్టం అనుకుంటే మనుషులు పట్టే విధానం ఎట్లా? అంటే ఇప్పుడు దేవుడికి మనుషులు కావాలి, అప్పుడు ఆకలి తీరుద్ది. బాగా చూద్దాం. పౌలు గారు, బైబిల్లో పౌలు గారు ఆయన ఒక నంబర్ 1 సేవకుడు. ఆయన కాలు గోడుని కూడా టచ్ చేయలేమండి బాబు మనం. ఈ పౌలు గారు మనుషులు ఎలా పడుతున్నాడో ఒకసారి చూద్దాం. 17వ అధ్యాయం అపోస్తల కార్యములు 17వ అధ్యాయం మనుషులు ఎలా పడుతున్నాడో చూడండి. అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 17వ అధ్యాయం 16వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 17వ అధ్యాయం 16వ వచనం. పౌలు ఎథెన్సులో వారి కొరకు కనిపెట్టుకొని ఉండగా ఆ పట్టణము విగ్రహములతో నిండి ఉండుట చూచి పౌలు గారు ఎథెన్సులోకి వెళ్ళాడట. అపోస్తల కార్యములు 120వ పేజీ. ఎథెన్సులోనికి వెళ్ళాడంట పౌలు గారు. అక్కడికి వెళ్ళేసరికి ఆ పట్టణం అంతా ఎలా ఉందంట? విగ్రహాలతో నిండిపోయిందంట. చూచినందున అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయాను. అరే అంత విగ్రహాలతో ఉన్నారు, అయ్యో దేవుని ఎప్పుడు తెలుసుకుంటారని చెప్పేసి పరితాపం పట్టలేకపోయాడంటండి. నిజంగా పరితాపం పట్టలేకపోయాడంట. మరి నిండి ఉంటే చూచి అనుంది కదండి. 22వ వచనం చూడండి. 22వ వచనం. పౌలు అరేబయోగు మధ్య నిలిచి చెప్పినది ఏమనగా, ఏమంటున్నాడండి? పౌలు మీరు చాలా భక్తిగా ఉన్నారు, భక్తిగా ఉన్నట్టు నాకు కనపడుతుంది అని చెప్పి చెప్తున్నాడండి బాబు. అరేబయతులో ఉన్నటువంటి వారు ఏమనగా, ఎథెన్స్ వార్లారా వెళ్ళాడు కదండి, పట్టణానికి వెళ్ళాడు కదా. ఇప్పుడు చెప్తున్నాడు ఏమని? ఎథెన్స్ వార్లారా, మీరు సమస్త విషయములో అతి దేవతా భక్తి గలవారై ఉన్నట్లు నాకు కనబడుతున్నది. చేస్తుందే విగ్రహారాధన. పైగా ఏమంటున్నాడు? అసలు భక్తి అంటే మీదే అంటున్నాడు. వాళ్ళు పొంగిపోతున్నారు. మనుషులు ఎట్ట పడుతున్నాడో చూడాలి మీరు. భక్తి అంటే మీదే అంటున్నాడు. చూడండి ఏ భక్తులు ఉన్నారు వాళ్ళు? మీరు దేవతా భక్తి గలవారై ఉన్నట్లు నాకు కనబడుతుంది అనగానే నిజంగా ఉన్నట్టు నాకు కనబడుతుంది అన్నాడండి. ఇది జాలకు ఉండాల్సినటువంటి లక్షణం అని పౌలు గారిలో ఉందండి. చూడండి, పౌలు గారిలో చాలా జాగ్రత్తగా కనిపించాలి. యేసు ప్రభు ఇష్టపడి యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత చాలా మంది ఇష్టపడి వస్తూ ఉంటారు కొంతమంది అన్యులు. ఎందుకంటే పౌలు గారు కూడా అన్యుల దగ్గరికి వెళ్ళాడు, అంతే కదండి. ఎథెన్సు పట్టణంలో అన్యులు ఉన్నారు. చూస్తే విగ్రహాలతో నిండిపోయింది. వాళ్ళని చూసి అసలు భక్తి అంటే మీదే అన్నాడండి. అంతే. ఇది మనుషులు పెట్టేటటువంటి విధానం. నంబర్ 1 సేవకుడు కాబట్టి. ఈనాటి సేవకులు ఎలా ఉంటారంటే బాగా గమనించాలి మీరు. యేసు ప్రభు దగ్గరికి పాపం చాలా మంది అన్యులు వస్తూ ఉంటారు. కొత్తగా ఈ మధ్య అన్యులు కూడా వచ్చేస్తాం, మీరు గమనించలేదు. మనకన్నా వాళ్ళు నిష్టగా ఎక్కువగా ఉంటారు తెలుసా. మనమన్న బైబిల్ని ఎప్పుడంటే అజాగ్రత్త ఎక్కడంటే అక్కడ పెట్టేసి చదువుతామేమో, కానీ వాళ్ళు చక్కగా స్నానం చేసి చక్కగా పవిత్రంగా పరిశుద్ధంగా కూర్చుని మరి పర్ఫెక్ట్గా చదువుతారు, ఏ డిస్టర్బెన్స్ లేకుండా. పాపం అలాంటి వాళ్ళు మెల్లగా దేవుని దగ్గరికి వస్తూ ఉంటారు. ప్రభు అంటే ఇష్టపడి ఎక్కడో వినుంటారు, మెల్లగా వస్తూ ఉంటారు. వచ్చి రాగానే సభ జరుగుతూ ఉంటుంది, సేవకుడు మాట్లాడుతూ ఉంటాడు కదండి. అలాంటి టైంలో పాపం వాళ్ళు వచ్చేటప్పుడు జనరల్గా బొట్టు, కాటిక, గాజులు జనరల్గా వేసుకుని వస్తూ ఉంటారు కదండి. వస్తూ ఉండదు కదా. ఇక వీడి సేవకుడు మండిపోద్ది. ఎందుకంటే వీడికి చేపలు పట్టడం తెలుసు కానీ మనుషులు పట్టడం తెలియదు. అప్పుడు అలా వచ్చేటటువంటి వాళ్ళని అమ్మా బొట్టు తీసేసిరా లోపలికి అన్నాడంటే ఎట్టుంటదండి. ఇంకా అప్పుడే వచ్చింది కొత్తగా, నువ్వు వాక్యం చెప్పు, నచ్చితే ఉంచుద్ది, నచ్చకపోతే తీసేస్తుంది. నువ్వెవరు తీసేమని చెప్పడానికి? వాక్యంతో చెప్పు. చక్కగా వాక్యం చెప్పుకుంటూ వెళ్ళిపో. నచ్చితే ఉంచుద్ది,
ఏదో ఇబ్బందికరంగా ఉంటుంది అనుకుంటే తీసేస్తుందేమో. అతి అలంకరణ దేవునికి అడ్డంగా ఉందని చెప్పి చక్కగా వాక్యంలో చూపించుకో. అంతేగాని ఇవన్నీ నువ్వు తీసేస్తే కానీ దేవుడు అంగీకరించడానంటే అసలు చేప ముందు బుట్టలోనికి రాని నాయన. నువ్వు అసలు వాళ్ళలో పడుకోకుండా ముందుగానే చెదరగొడతావేంటి? అయితే నీవులో ఏ లక్షణం లేదు? మనుషులను పట్టే లక్షణం నీవు లేదన్నమాట. అన్ని బురదలో చేపలు పట్టేటలాగానే ఉండిపోయారు ఈరోజు సేవకులంతా. చక్కగా రానివ్వండి, విన్నేవ్వండి, విన్న తర్వాత మారుతారేమో. ముందు నువ్వు చెదరగొడతావు ఎందుకు? పౌలు గారు చూడండి, ఏథెన్సు వారులారా మీ భక్తి చూస్తుంటే నాకే ఎక్కడ ఇలాంటి భక్తి నాకు కనబడలేదు, కనబడుచున్నది. మీ భక్తే నాకు కనబడుతుంది. అంత భక్తి పరులు అంటున్నాడు చూడండి. అంటే నైపుణ్యం లేక చెదరగొడుతున్నారు దేవుని పిల్లల్ని. ఇలా చెదరగొడితే వచ్చేటటువంటి వాళ్ళ వల్ల దేవుని ఆకలి తీరుతాను విన్నావా లేదా? దేవుడికి ఏం కావాలి? మనుషులు కావాలి. ఆ మనుషులు వచ్చి వాక్యం విని విశ్వాసం వల్ల మారితే దేవుడు ఆకలి తీరుద్ది. దేవుని ఆకలి తీరకుండా పస్తులు పెడుతుంది ఎవరు? ఇప్పుడు చెప్పండి మీరు. నైపుణ్యం లేని సేవకుడు. నైపుణ్యం లేని సేవకుడు వల్ల దేవుడు పస్తుంటున్నాడు ఈరోజు. ఎందుకంటే ఆయనకు మనుషులు కావాలి. వచ్చే మనుషులు నువ్వేమో టార్చర్ పెడతావు, డైరెక్ట్గా చెప్పేస్తా ఉంటాడు. ఎలా కుదురుతుంది? వాక్యం చెప్పు, నచ్చితే ఉంచుకుంటారు, లేకపోతే తీసేస్తారు, అది వేరే విషయం. చెదరగొట్టేటటువంటి పరిస్థితిని ఉండకూడదు. మనుషులు కావాలి దేవుడికి. రోమిలకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయం. పౌలు గారు చూడండి, పౌలు గారు చూసి నేర్చుకోండి. బోధ ఎలా చేయాలో చెప్తాడు. అనుల దగ్గరికి వెళ్ళి వచ్చినప్పుడు ఎలా చెప్పారని చెప్పేసి ఆ సమూహం అంతా కూర్చొని విన్నారా లేదా? 15వ అధ్యాయం 12లో అదే ఆలకించారు చెవి యొక్క. అసలు రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం. దేవుని ఆకలి మనుషులే. ఆ మనుషులే నువ్వు దేవుని దగ్గరికి రానియకపోతే, ఆ మనుషులు మారేటట్టు నువ్వు చెయ్యకపోతే, ఆచారాలను సంప్రదాయాలతో ముంచేస్తే దేవుడు యొక్క పిల్లలు మారేది ఎప్పుడు? దేవుని ఆకలి తీరేది ఎప్పుడు? అంతే కదండి. రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం. రోమిలకు రాసినటువంటి పత్రిక పౌలు గారు 15వ అధ్యాయం 15వ వచనం కూడా చదవండి. 15 అయినను అన్యజనులను అర్పణ పరిశుద్ధాత్మ ఆయనను అన్యజనులు అను అర్పణ. దేవుడికి అర్పణలు ఇప్పుడు ఎవరిని పెడుతున్నాడు? ఒకప్పుడు అర్పణ అంటే ఏది ఇచ్చారు? దశమ భాగాలు, ఏమండి, తొలుచూలువి, క్రొవ్వినవి, అర్థమవుతుంది కదండి, అవి ఇచ్చారు. ఇప్పుడు అర్పణ ఎవరిని ఇస్తున్నాడు? జనులను అర్పణగా ఇస్తున్నాడంట పౌలు గారు. జనాలు అర్పణగా మారిపోవాలి. చూడు, ఆయనను అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపడి ప్రీతికరమగునట్లు. మనుషుల్ని అర్పణగా నువ్వు ఇవ్వగలవా? ఒక మనిషిని వాక్యాన్ని నేర్పించి మార్చిన రోజు దేవుని ఆకలి ఫుల్ మీల్స్ తిన్నట్టు దేవుడు. నువ్వు వాక్యం ఎప్పుడు చెప్తున్నావు? అసలు నువ్వు హృదయం మారే వాక్యాలు ఎక్కడ చెప్తున్నారు ఈరోజు? హృదయాలు కదిలే వాక్యాలు ఎక్కడ చెప్తున్నారు? కుటుంబాలు మారే వాక్యాలు ఎక్కడ చెప్తున్నారు? రాత్రి విన్నట్టుగా అంతా దోచుకోవడం తప్ప ఏమన్నా? భోగేచ్చులు అంటే బాబా ఆ మాటలు చదవాలంటే నాకు బాధ అనిపించింది రాత్రి. అయ్యో తోటి సేవకులు ఇలా అయిపోయారంటే చాలా బాధ వేసింది. ఎంత బాధాకరమైన విషయం. పౌలు గారు అంటున్నాడు అన్ని జనులను అర్పణగా ఇచ్చాడు. దేవునికి జనులు అను అర్పణగా ఇచ్చి దేవుని ఆకలి తీర్చేసాడు. పౌలు గారు ఆకలి తీరుస్తున్నాడు. మరి మనం ఏ రోజున ఆకలి తీరుస్తున్నాము? నువ్వే మారకపోతే, నీ కుటుంబమే మారకపోతే దేవుని ఆకలి ఎప్పుడు తీరాలి? నువ్వు మారిన రోజు దేవుని ఆకలి తీర్చిన వాడు అవుతావు. దేవుని ఆకలి తీర్చినటువంటి వాడు. ఇప్పుడు నీవు నేను దేవుని ఆకలి తీర్చాలంటే మనం ఎలా మారాలి? జాలరుగా మారిపోవాలి. జాలరుగా మారాలి. మనుషులు పట్టే జాలరుగా మార్చాలి. నువ్వే మారకపోతే ఇంకా మనుషులు పట్టేది ఎక్కడ? నీకే అర్థం కాకపోతే వాక్యం. చాలా మందికి వాక్యం తెలియదండి పాపం. చాలా మందికి తెలియదు వాక్యం. కనుక నువ్వు నేర్చుకోమంటున్నాడు. 26 పుస్తకాలు అనేటటువంటి ఒక వల ఒకటి ఉందండి. ఈ వలలో సముద్రం అంటే ప్రపంచం, వాక్యం అనేది వల. ఈ వాక్యం అనే వల తీసుకుని ప్రపంచంలోనికి వెళ్ళు. వాక్యం అనే వలను విసిరేయి. ఈ మనుషులు అనేటటువంటి చేపలు ఈ వాక్యానికి దొరుకుతారు. ఏదో ఒక రోజు వాక్యానికి కనెక్ట్ అవుతారు. మీరేం కంగారు పడద్దు. ఏదో ఒక రోజు మనిషి మారుతాడు. ఇప్పుడు మారిపోవచ్చేమో, తర్వాత అయినా మారుతాడండి. మనిషి అంటేనే మంచోడండి బాబు. నిజంగా చెప్పాలంటే సాతాను తంత్రాలలో పడిపోయి మనుషుడు వక్రంగా మూర్ఖంగా ప్రవహించాడు తప్ప పుట్టేటప్పుడు ఏమైనా నిజంగా యథార్థంగానే పుట్టారు కదండి బిడ్డలు పాపం.
పెరుగుతూ 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 తంత్రాలు నేర్చుకున్నాడు, కానీ మనిషి మంచోడే, కానీ అపవాది పని అయిపోయాడు. ఇలాంటి అపవాది వారిలో ఉన్నటువంటి బిడ్డల్ని వాక్యం అనే వల తీసుకుని ప్రపంచం అనేటటువంటి ఈ సముద్రములో మనుషులు బ్రతుకుతుండగా వాళ్ళ మధ్యను వెళ్ళి వేదం చల్లి ఈ చేపలకు వాక్యం అనే ఎరవేసామనుకో, ఆ వాక్యానికి కనెక్ట్ అయ్యానంటే దేవుడు ఆకలి మెల్లగా అక్కడ తీరుతా ఉంటుంది. అప్పుడు నేను ఇక మారాలి అనుకుంటాడు. ఈ సంవత్సరం నేను గట్టిగా మారిపోతానని దృఢ నిశ్చయం చేసుకుంటాడండి. నిజంగా ఆకలి తీరమంటే తీరుతుంది కదండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం దేవుని ఆకలి ఎవరు తీర్చాలి చెప్పండి? ఇప్పుడు ఎవరు తీర్చాలి? మనిషే తీర్చాలి. దేంతో తీర్చాలి? ఏదైనా ఇచ్చా? ఏమిచ్చి? హృదయాన్ని ఇచ్చి తీర్చాలి. హృదయాన్ని ఇవ్వగలవా అండి? చెప్పండి మీరు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 47వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 47వ వచనం. మరియు అందరూ చూడాలి. 13:47. మరియు పరలోక రాజ్యము సముద్రములో వేయబడి, పరలోక రాజ్యం ఎలా ఉందంట? సముద్రములో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. చేపలు ఎవరు? ఇప్పుడు మనుషులు. వాళ్ళెవరు? వాక్యం. సముద్రం ఏది? ఈ ప్రపంచం. ఎలా పోలి ఉందని చెప్తాడు చూడు. మనమందరం చేపలు. మనల్ని పట్టడానికి జాలరు బయలుదేరాలి, కానీ జాలరులో చెదరగొడుతున్నారు వచ్చి. అంతే కదండి. తెలుసో తెలియకో పాపం లోకపు ఇదిలో పడిపోయి ఆలస్యంగా దేవుళ్ళలోనికి వచ్చారేమో. వచ్చిన వాళ్ళకి నువ్వు చక్కగా వాక్యాన్ని అందించు, నేర్పించు, మారుతారేమో. అందుకని చెదరగొట్టడం ఎందుకు? ఇంత వయసు వచ్చింది, నువ్వు ఇంకా బాప్తిజం తీసుకోవాలి, సిగ్గులేదంటే ఎట్ట? బాధపడ్డాయండి. ఏమిటి సిగరెట్ కాల్చేటటువంటి వాళ్ళని, అరే సిగరెట్ కాల్స్తే పోతావురా అంటే, అవును నా సిగరెట్ నా డబ్బులు అంటాడు. బయట ట్రెండ్ కూడా అదే నడుస్తుందిలే. అలా కాకుండా మరి సిగరెట్ తాగుతున్నానా, ఊపిరితిత్తులు ఖరాబ్ అవుతున్నానా, నిన్ను నమ్ముకుని భార్య ఉంది, బిడ్డలు ఉన్నారు, ఒకసారి ఆలోచించు అని కూర్చోబెట్టి చెప్తే ఎలా ఉంటుంది? అరే నిజమే కదా, నా మంచిగా చెప్పాడు కదా. హెల్త్ బాగున్నంత వరకు నిన్ను ఆదరిస్తారు. హెల్త్ పోయిన తర్వాత ఎవరు చూడరు నాన్న. మంచన పడ్డ తర్వాత ఎవరు చూడరు. నా మాట నీ జాగ్రత్త పడు, ఆ సిగరెట్లు మానేయంటే కొద్దిగా వింటాడు. ఏమంటే ఇప్పుడు చెప్పే రీతిలో చెప్పకపోతే పిల్లలు కూడా వినే పరిస్థితి లేదు ఈరోజు. ఎందుకంటే చదివింది డిగ్రీలు, మళ్ళీ చదివింది బీటెక్లు, హైటెక్లు. ఏం చదివి? ఇంజనీరింగ్ చదివి నాతో పెట్టుకుంటారా? మీకేం తెలుసని? మరి పిల్లలు ముందు పుట్టారు అర్థం కావట్లేదు, తల్లిదండ్రులు ముందు పుట్టారు అర్థం కావట్లేదు. పెద్దలకు తెలియకుండా పిల్లలకి ఏమైనా తెలుసా అండి? నిజం చెప్పండి. అన్నీ తెలిసి అన్నీ నలిగి ఏమండి వడపోస్తున్నారండి బాబు. అన్ని కష్టాలు, సుఖాలు, శ్రమలు, వేదనలు, ఎండ వాన అన్ని తడిచి బాధలతో పడి ప్రశాంతంగా కూర్చొని ఉంటారు. వాళ్ళకు నువ్వే కబుర్లు చెప్పేది. నిజమండి బాబు, అదే చెప్తున్నాడు చూడండి. మరియు పరలోక రాజ్యము సముద్రములో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. 48వ వచనం. అది నిండితే భలే ఉంటది. అది నిండితే దానిని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలలో చేర్చి, వలలు పడ్డప్పుడు ఆ చేపలు మంచి వాటిని గంపలలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేస్తారు కదా. అప్పుడప్పుడు గురకలు వస్తాయి, తీసి పడేస్తారని వండుకోరు మీరు కదండి. అమ్మో ఈ చేప కాదు పడ, అప్పుడప్పుడు నేలకొయ్యలు వస్తూ ఉంటాయి. ఇది కూడా మంచిది కాదు, తీసేస్తూ ఉంటారు. మంచి వాటిని తీసుకుని చక్కగా మంచి బుట్టలో వేసుకుంటారు. దేవుడు కూడా వలేస్తున్నాడట, వాక్యం అనే వల వేస్తున్నాడట. గ్రామంలో వలేస్తాడు, పట్టణంలో వలేస్తాడు, ఆదివారం వలేస్తా ఉంటాడు సేవకుల ద్వారా. వాటికి పట్టేటువంటి వాళ్ళు మంచోళ్ళు అయితేనేమో మెల్లగా గంపలో వేసుకుంటాడట. అంతే కదండి. గంపలో వేసాము అని అంటే మాత్రం ఇక మెల్లిగా నీ కడుపు నిండినట్టే. అప్పుడప్పుడు గంపలో వేసిన తర్వాత కూడా నువ్వు అటు ఇటు చూసేటప్పుడు జంపు వెళ్ళిపోతావు, చేప మళ్ళీ నీళ్ళలోకి వెళ్ళిపోతుంది. తెలుసా అండి? అంటే దానికి ఇష్టం ఉండదు, మారు మనసు పొందడం ఇష్టం ఉండదు అనమాట దానికి. అరే నేను లోకపు ఆశలు ఇంకా నేను ఎదగాలని చెప్పేసి ఉండాలని చెప్పి మళ్ళీ ఆశతో 7 నుంచి మెల్లగా జంప్ అయి మళ్ళీ నీళ్ళలో పడిపోద్ది. నిజమా కదండి? అప్పుడు మనకు బాధేస్తూ ఉంటుంది, రే భలే చేప పడింది అనుకున్నాను, వెళ్ళిపోయిందే, భలే పెద్ద చేపరా. నీ కడుపు నింపటానికే చేప గురించి ఇంత బాధపడుతున్నావే. తగ్గిందే చేప, ఇంత పొద్దు నుంచి కష్టపడితే 2 చేపలు వెళ్ళిపోయి జారిపోయి అంటున్నావే. నిన్ను మార్చడానికి వల వేసే ప్రయత్నంలో నిజమైన సేవకుల ద్వారా, చెదరగొట్టే సేవకులు చాలా మంది ఉంటారు, అందరూ పక్కన పెట్టండి. నిజమైనటువంటి సేవకుల ద్వారా వలేస్తుంటే నువ్వు వస్తే, నువ్వు మారితే, నువ్వు నిలబడితే, నీ కుటుంబాన్ని కట్టుకుంటుంటే దేవుడు ఆకలి తీరక ఇంకేం తీరుద్దండి మీరు చెప్పండి.
నువ్వే నిలబడాలి, నీ కుటుంబమే నిలబడాలి. మారిన నువ్వు మళ్ళీ లోకం వైపు చూడకూడదు. లోతు భార్యలాగా ఉప్పు స్తంభంగా మారిపోయింది. అప్పుడు దేవుని ఆకలి తీర్చడం అంటే, నిజంగా ప్రపంచాన్ని కలిగించిన దేవుని ఆకలి తీర్చడం అంటే ఏం కాదు, సింపుల్ లాజిక్. నీ హృదయాన్ని ఇవ్వటమే పర్ఫెక్ట్గా మారి చూపించు. దేవుడు ఆకలి తీరిపోతాయండి బాబు. తీర్చగలవా అడుగుతున్నాడండి రాత్రి. తీర్చగలవా నువ్వు? నిజంగా మారగలవా? మారితే నా కడుపు నిండుద్దయ్యా. పౌలు గారు ఇదిగో ఒక అన్యుడిని తీసుకొచ్చి నాకు అప్పచెప్పాడు. నాకు ఎంతో ఆనందంగా అనిపించింది. అర్పణగా ఇచ్చేశాడు. మనమేమో హృదయం అయితే ఇవ్వను కానీ ఇంకేదైనా వస్తాను, గిన్నెలు, తెపళాలు, చట్లు ఇవ్వమంటే ఇస్తాను ఆయన. కోడిగుడ్లు. ఆలోచించాలి, ఇవి దేవుడు తినడు. పామాయకంగా ఉండకండి, ఇవి దేవుడు తినడు అని మనకు అర్థమవుతుంది చూడండి. ఏమండి, యేసు ప్రభుల వారిని ఏమండి ఆ నైపుణ్యంతో మనం దగ్గర చేర్చాలి తప్ప వాళ్ళు చెదరగొట్టే పరిస్థితులు మనం చేయకూడదు. ప్రేమైన దేవుని వారలారా, అదే చెప్తున్నాడు చూడండి. మన ఆహారం గురించి ఏమండి, చేప వలలో నుంచి గంపలో నుంచి అన్ని తీసేస్తేనేగా మన కూర అవుతుంది. చక్కగా హ్యాపీగా తినగలుగుతాం. లోకంలో ఉన్నటువంటి మనము వాక్యములో పడాలి, అంతే కదండి. లోకానుసారంగా బ్రతుకుతున్నటువంటి మనం వాక్యములో పడేది ఎప్పుడు? దేవునిలో బాప్తిస్మం తీసుకునేది ఎప్పుడు? పాపాలను కడుక్కునేది ఎప్పుడు? దేవునికి ఆహారంగా మారేది ఎప్పుడు? మీరు చెప్పండి. అంతే కదండి. మన వల్ల దేవునికి ఆకలి తీరాలంటే వాళ్ళ గంప పాత్రగా మారిపోవాలి. యజమానుడు వాడుకునే అర్హమైన పాత్రగా మనం మారిన రోజు దేవుడికి ఆకలి తీరుతూ. ప్రియమైన దేవుని వారలారా, చేపగా మారి ఆకలి తీరుస్తావా? జాలరుగా అయినా మారి దేవునికి ఆకలి తీర్చగలవా చెప్పండి. నువ్వు చేపగా మారి ఆకలి తీర్చినా పర్లా. లేదు, నేను జాలరుగా మార్చి ఇలాంటి సదస్సులు పెట్టి అనేక మందిని దేవుని వైపు మళ్ళిస్తానన్నా దేవుని ఆకలి తీరుద్ది. ఎలాగని రెండిట్లు ఏం చేసినా ఓకే. రెండూ చేయలేకపోతే ఆయన పస్తు పెట్టినట్టే. నువ్వు మారిపో, చేపలా ఆహారంగా మారిపో. లేదు, నేను మారుతూ అనేక మందిని ఇంకా ఎడిషనల్గా తీసుకొచ్చి దేవునికి మార్పు చూపిస్తానంటే ఇంకా ఆయన ఆహారాన్ని నువ్వు ఇంకా డెవలప్ చేసినట్టే. కనుక ప్రియమైన దేవుని వారలారా, పేతురు కానీ పౌలు గారు కానీ నిజంగా దేవుని ఆకలి తీర్చేశారు. యేసు ప్రభుల వారి తండ్రి ఆకలి తీర్చేశాడు. మీకు తెలియని ఆహారం నా దగ్గర ఉన్నదన్నట్టు చూసారండి. సమరయ స్త్రీ మారిపోతుంది. అక్కడ పరలోకంలో తండ్రికి ఆకలి తీరుతోంది. ఇక్కడ మారిపోతుంది, అక్కడ ఆకలి తీరుతోంది. ఇక్కడ మారింది, ఇమీడియట్గా ఊరు వెళ్ళిపోయింది, గ్రామంలోనికి వెళ్ళిపోయింది. అయ్యో, నేను ఒక రక్షకుని చూశాను, ఒక మెస్సయ్యను చూశాను, నేను రెండని పట్టాన్ని తీసుకొచ్చింది. ఇదిగో ప్రభుల వారిని నిజంగా వాళ్ళ ఊర్లో 2-3 రోజులు సభ పెట్టించుకుని అక్కడే ఆపిందండి బాబు. ఏం ఆకలి తీర్చిందండి. ఎంత గొప్ప మాటలండి. నిజంగా మంచి జాలర చేతిలో పడాలండి బాబు. మనం ఏమంటే సమరయ స్త్రీ మంచి జాలర చేతిలో పడింది. చూడండి, ఎవరి చేతిలో పడింది? యేసు ప్రభు నంబర్ 1 జాలర. చేపలు ఎట్ట పట్టాలి, మనుషులు ఎట్ట పట్టాలి ఆయనకు తెలుసు. పట్టాడంటే అంతే, జక్కయ్యను మాట్లాడకుండానే పట్టేసేసాడు. చూడండి, జక్కయ్య అలా వస్తున్నాడు, మాట్లాడకుండానే జక్కయ్య దిగన్నాడు అంతే, గజగజ వణికిపోయాడు అంతే. నా పేరు ఎట్ట తెలుసు ప్రభువా? ఎవరు చెప్పారండి జక్కయ్య అని? ప్రభు నా పేరు తెలుసుకున్నాడు. పొట్టివాడైనా కూడా వచ్చి మేడి చెట్టు ఎక్కి పైన చూస్తూ అయ్యో మారాలి అని ఆలోచిస్తుండగా నేడు నీట రక్షణ వచ్చి ఉన్నదే. ఆ మాటకి ఫిదా అయిపోయాడండి బాబు. ఆ రోజు లైవ్ లో ప్రభులు వారి ఇంటికి వెళ్తేనే మారిపోయాడు. ఈరోజు వాక్య రూపంలో మన హృదయం దాకా వాక్యం వస్తే మనం కూడా ఏం చేయాలి? ఇప్పుడు జక్కీలాగా మారిపోవాలి. 7 సంవత్సరాల నుంచి వాక్యాలు వింటారు, మీరు చెప్పండి. నాకన్నా ఎక్కువ మీరే ఎక్కువ వింటారు కదండి. మరి మనం ఏమైనా మారుతున్నాం? దేవుని ఆకలి ఏమైనా తీరుస్తున్నామా? ఎలాంటి జాలర చేతిలో పడ్డామా? యేసు ప్రభులు వారి జాలర చేతిలో పడ్డామా? పౌలు గారు లాంటి చేతిలో పడ్డామా? పేతురు గారు లాంటి చేతిలో పడ్డామా? మరి మనం అలాంటి నిజమైన సేవకుల చేతిలో పడ్డామా? మరి మనం అప్పుడు మనం దేవుడికి ఆహారంగా మారతాం. ఎందుకంటే నిజమైన జాలర చేతిలో పడకపోతే భయంకరంగా ఉంటుంది. కొంతమంది జాలర్లు ఎలా ఉన్నారో తెలుసా అండి? యెషయా గ్రంథం 9వ అధ్యాయం. త్వరగా మనం యెషయా గ్రంథము 9వ అధ్యాయము. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. అందరూ చూడాలి బైబిల్. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 16వ వచనం. 575 పేజీ. 9వ అధ్యాయం 16వ వచనం. ఈ జనుల నాయకులు త్రోవ తప్పించువారు. ఏం చేస్తారు ఈ జనుల నాయకులు? త్రోవలో
పెట్టేవారా త్రోవ తప్పించేవారా? ఈ జనుల్ని పరిపాలిస్తుంది ఎవరు? నాయకులు. ఏ నాయకులు? రాజకీయ నాయకుల గురించి కాదు చెబుతుంది ఇప్పుడు, దేవుని సేవకుల గురించి, నాయకుల గురించి చెప్తున్నాడు. ఈ జనుల నాయకులు త్రోవ తప్పించువారు, వారిని వెంబడించువారు కూడా వారి చేత, అంటే ఇలాంటి నాయకుల చేత మృంగివేయబడుతారు. అంటే వీరు పరలోకానికి, వీళ్ళు ఫాలో అయ్యే వాళ్ళని కూడా మింగేస్తున్నారు. సరైన జాలర్లు కాదనమాట వీళ్ళు. దేవుని ఆకలి తీర్చే జాలర్లు కాదు వీళ్ళు. ఈ జనుల నాయకులు త్రోవ తప్పిస్తారండి. త్రోవ తప్పించి వేస్తున్నారు. అంటే ఏదో ప్రమాదంలో ఉన్నారు, జాగ్రత్త అని చెప్పినట్టు. లేదంటే ప్రమాదంలో ఉన్నారండి. వారిని వెంబడించేటటువంటి వాళ్ళు కూడా ప్రమాదంలో ఉన్నట్టే. బాగా గమనించగలిగితే ఏమంటే, ఒక కొంగ చెరువు దగ్గరికి వెళ్తున్నాడు రెగ్యులర్గా. అక్కడ కొన్ని చేపలు ఉన్నాయట. ఇది కథే, కానీ మీకు ఈ కనెక్ట్ అవ్వడం కోసం చెప్తున్నాను. ఇది అసలు బైబిల్ పాఠశాల కథలు ఎప్పుడు చెప్పదు. చెరువు ఎండిపోతుంది, నాకు పైనుంచి వార్త వచ్చింది. కొంగబావ అడుగుతాను చేపల దగ్గరికి వెళ్ళి, చెరువు కట్టుని కూర్చుని. కొంగబావ చేపలతో మాట్లాడుతుంది. బావ మాట్లాడుతుంది బావమర్దులతో, చేపలనే బావమర్దులతో. ఈ చెరువు ఎండిపోవడానికి సిద్ధమవుతుంది, నాకు వార్తలు వచ్చినాయి పైనుంచి. తొందరగా మీరు ఏం చేయాలంటే ఈ చెరువు ఖాళీ చేయండి. మరి మేము ఎలా వెళ్తాం? మరి మేము నీళ్ళల్లో ఉంటేనే మేము ఎత్తు వెళ్ళగలుగుతాం, బయటకు వస్తే మేము ఈదలేము. మరి మా పరిస్థితి ఏంది బావా అని అడిగారు చేపలన్నీ కలిసి. ఓ పని చేయండి, మీరు ఎదురికి ఈదలేరు, నేను మాత్రం పైన ఎగరగలను, నాకు ఆ శక్తి ఉంది. కాబట్టి మీరు ఒక పని చేయండి, ఇప్పుడు మీ చెరువులో ఉన్నటువంటి చేపలన్నిటి నేను ఎత్తుకెళ్ళలేను, ఒకటేసారి తీసుకెళ్ళి వేరే చెరువులోకి నేను దింపలేను మిమ్మల్ని. కాబట్టి నేనేం చేయగలనంటే ఒక్కొక్క చేపను తీసుకెళ్ళి చెరువులో పడేసి వస్తూ ఉంటా. అర్థమైందండి మీకు? ఒక్కొక్క చేపను తీసుకెళ్ళి చెరువులో పడేసి వస్తూ ఉంటా. అనగానే అలా అన్ని చేపలను రోజు తీసుకెళ్ళి చెరువులో పడేసి వస్తాం, మీరు సేఫ్ అయిపోతారు, ఎండిపోయినా కూడా ఇబ్బంది లేదన్నారు. ఇదేదో బాగుంది బావా అని చెప్పేసి కొంగను అడిగితే ఈ కొంగ మొదలు పెట్టింది. ఒక మెల్లిగా ఒక చేపను తీసుకుని నువ్వు గట్టిగా పట్టుకో కాళ్ళని, నేను ఎగురుతూ ఉంటాను అని చెప్పింది. మెల్లిగా బయలుదేరి తీసుకెళ్ళి, అది తీసుకెళ్తుంది చెరువు కాదు, మరో చెరువు కాదు. ఎక్కడ తీసుకెళ్తుంది? ఒక కొండ మీదకి తీసుకెళ్ళి చక్కగా దాన్ని పొడిచి శుభ్రంగా చక్కగా ఆ రోజు ఆహారంగా ఆ చేపను చక్కగా తినేసింది. అయిపోయింది. ఆ రోజు శుభ్రంగా ఆరగించేసి మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ పొద్దున్న వచ్చేసింది. అమ్మాయి మరి వీళ్ళందరూ ఎదురుగా రెడీగా ఉన్నాయి. మరి చేపలన్నీ కలిసి వచ్చేసి, మరి దించావా మరి మా చేపని అంటే, ఓ హ్యాపీగా ఎన్ని నీళ్ళు అనుకున్నా అక్కడ, అసలు భలే ఆడుకుంటుంది అసలు అని చెప్పింది. అవునా, ఇదిగో నేను వస్తాను అని చెప్పి ఎగబడుతున్నాయి ఇక చేపలు, నన్ను తీసుకెళ్ళాను. త్రోవ తప్పిస్తుంది చూడండి. చెరువు ఉందని త్రోవ తప్పిస్తుంది, చూసావా? చెరువు ఉంది, మరో చెరువు అని చెప్పి త్రోవ తప్పిస్తుంది కొంగ బావ. ఈ కొంగ బావల్లాగా తయారయ్యారు ఈరోజు సేవకులు. పరలోకాన్ని మూసేశారు. పరలోకానికి చెప్పుకోకుండా ఈ జనుల నాయకులందరూ త్రోవ తప్పిస్తున్నారు. పరలోకం అనే త్రోవకు వెళ్ళనీయకుండా నరకం అనే త్రోవకు తీసుకెళ్ళిపోతున్నారు. చూడండి, అదిగో త్రోవ తప్పిస్తున్నారు, వారిని వెంబడించువారు. ఆ కొంగబావ ఎలా మింగేస్తుందో, ఇదిగో వీళ్ళు కూడా అలా మింగి వేయబడుదురు అని ఉందో చూడండి. మిరింగి వేయబడి తినేస్తున్నారు శుభ్రంగా. మిమ్మల్ని ఏమంటే రక్తం పీల్చినట్టు పీల్చుతారండి బాబు. వాక్యం ఏం చెప్పరు మీకు, హృదయానుసారమైన వాక్యాలు ఏమి అందించరు మీకు. అమ్మాయి ఈరోజు మంచి వాక్యం విన్నటువంటి సాటిఫికేషన్ లేకుండా చేసేస్తాను మిమ్మల్ని. గెంతులు, అల్లర్లు, కేకలు ఇవి తప్ప ఏముండవండి బాబు సంఘంలో. ఈ 2 రోజు సదస్సులో వాక్యం తప్ప ఇక్కడ ఏం మాట్లాడడం గమనించలేదు. వాక్యమే మిమ్మల్ని రక్షించేది. ఎంత గొప్ప మాటలు. దయచేసి మీరు మాటలకు మీరు దూరం కావద్దు ప్రియమైన దేవుని వారలారా. ఇలాంటి దారి మళ్ళించేటటువంటి సేవకులు కూడా ఉంటారు. మీరు బాగా గమనించాలి. చేపలను పట్టేటటువంటి క్యారెక్టర్ కూడా ఉపయోగిస్తున్న చెదరగొడుతున్నారు. నైపుణ్యం లేనడు అందరూ ఈరోజు సేవకులు అయిపోయారు. నేను సూట్ వేస్తే సేవకులేండి, నాకు అర్థం కాదు. సూటే నేను బొచ్చుడు సూట్లు వేసేస్తాను, ఏ లేక కాదు. సూట్లో ఏముందయ్యా బాబు? వాక్యం నేర్చుకుని ఉండాలి. పరిపూర్ణమైన వాక్యం, యథార్థమైన వాక్యం, కుటుంబాలు నిలబెట్టేటటువంటి వాక్యం, నిన్ను దేవునికి దగ్గర చేసేటటువంటి వాక్యం ఉండాలి. హృదయాన్ని మార్చేది వాక్యం.
కనుక చాలా జాగ్రత్తగా వినాలి ప్రియమైన దేవుని వారలారా. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక కొన్ని మాటలు కూడా చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. 3వ అధ్యాయము 9వ వచనం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక. ఇప్పటి వరకు నాన్ వెజ్ గురించి మాట్లాడాడు, ఇప్పుడు వెజిటేరియన్ గురించి మాట్లాడుతున్నాడు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం చూడండి. మేము దేవుని జత పనివారమై ఉన్నాము. మేము దేవుని జత పనివారమై ఉన్నాము. మీరు దేవుని వ్యవసాయమును, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారన్నది చూడండి. మీరు దేవుని జత పనివారు, మీరు వ్యవసాయం అని అంటున్నాడు. చూడండి, వ్యవసాయం అంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు ఫలించాలండి బాబు. మొక్క నాటు వచ్చిన దగ్గర నుంచి ఫలించేంత వరకు దాన్ని వ్యవసాయం అంటారు కదండి, వ్యవసాయం అంటారు కదా. అందుకే ఆదికాండం 1:28 అంటుంది, మీరు ఫలించి అభిరుచి నొంది విస్తరించి భూమిని నిండించండి అంటాడు. చూడండి, ఫలించాలి. ఫలభరితమైనటువంటి జీవితాలు మన బ్రతుకులో రావాలంటే అసలు నీకు ఆ వాక్యం అనే విత్తనము నీ హృదయంలో పడాలి. ఒక మొక్క ఫలించాలి అంటే విత్తనము భూమిలో పడితే ఎలా ఫలిస్తుందో, 3వ రోజుకి ఎలా మోటొస్తుందో, మొలకొస్తుందో, హృదయం అనేటటువంటి పొలములో వాక్యం అనే విత్తనం పడ్డ రోజే నువ్వు మారుతావు. అప్పటి వరకు నువ్వు మారలేవు. హృదయం వాక్యంలోనికి ఎప్పుడు వెళ్తుంది? అసలు హృదయాల్లోనికి వాక్యం ఎక్కడ అందుతుంది అసలు నువ్వు ఫలించడానికి? అందుకే మిమ్మల్ని ఫలించి అభివృద్ధి చెందమంటున్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం. దేవుని ఆకలి తీరాలంటే మనం పండాలి, అంతే కదండి. పండిన రోజు ఏమంటే రైతు ఆకలి తీరాలి అంటే అప్పులన్నీ పోవాలి అంటే పొలం పండాలి, అంతే కదండి. బాగా పండాలి. అలాగే ఆ దేవుని ఆకలి తీరాలి అంటే మనం ఫలించాలి, అభివృద్ధి చెందాలి. ఫలించాలి, అభివృద్ధి చెందాలి. యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనం. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. ఇందువలన అంటే ఫలించుట వలన. ఫలించకపోతే మనం శిష్యులము కాలేమో. ఫలించాలి. మీరు వ్యవసాయం అని మీరు పంటను చెప్తున్నాడు, మీరే వ్యవసాయం అని చెప్తున్నాడు. అసలు మనం పండవలసిన ఫలాలు ఏంటో తెలుసా అండి? దేవుని ఆకలి తీరాలంటే మనం పండవలసిన ఫలాలు ఏంటో తెలుసా? గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం. గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము ఫలాలు చూడండి. మనం ఫలించబడుతున్నాడు కదండి. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము, ఇట్టి వాటికి ఇవన్నీ ప్రేమ అనే పండు నీకుందా అంటే అయితే నువ్వు ఫలించినట్టే. అసలు అన్ని పగలతో ఉన్నారు ఈరోజు. ప్రేమలు ఎక్కడ ఉన్నాయి? పగ ద్వేషం. ఎదురింటి వాళ్ళకి పక్కింటి వాళ్ళకి పడదు, పట్టింటి వాళ్ళకి ఎదురింటి వాళ్ళకి పడదు, వెనకింటి వాళ్ళకి ముందింటి వాళ్ళకి పడదు. ఎక్కువ మాట్లాడితే ఇంట్లో భార్యకి భర్త కూడా పడట్లేదు ఈ మధ్యకాలంలో. ఒకవేళ ఎదురుగా పడితే పిల్లలకి తల్లిదండ్రులు పడట్లేదు. అంత పగలతోనే ఉంది ఈ రోజంతా. దేవుడు అంటున్నాడు, ప్రేమ అనే ఫలము క్రైస్తవ కుటుంబాలలోనే లేకపోతే దేవుని ఆకలి తీరినట్టే. అదే చెప్తున్నాడు. వీటిలో ఏ ఒక్కటి నీలో లేకుండా ఉండేటట్టు చూసుకోవాలి. ఉందా అండి ఈరోజు? దీర్ఘశాంతం ఉండాలంటే బాబు. శాంతం అంటే ఏం కాదు, శాంతంగా ఉండాలి. అసలు నువ్వు అంటే మండిపోతే ఎట్లా కుదురుతుంది? ఎప్పుడు సమాధానంగా ఉండాలి. కూర్చొని మాట్లాడుకోవాలి. ఏ విషయమైనా కూడా కూర్చొని మాట్లాడుకుంటే ఏ విషయమైనా తెగిపోతుంది. అసలు కూర్చుని టైం ఎక్కడ ఉంటుంది? ఇటు కూర్చుంటే అడు తిరిగి చూస్తూ ఉంటే ఎక్కడ తేలింది ఈ విషయాలన్నీ? మాట్లాడడానికి అంత కష్టమైపోతుంటే దాన్ని సమాధానం అంటున్నాడు. దేవుని పంటను ఇలా దేవుని కోసం ఫలించేటటువంటి విషయంలో దేవుని పంటను పాడు చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఎగ్జాంపుల్ ఎలా చెప్పమంటారా? మీరు దేవుని కోసం బ్రతుకుతామని నిర్ణయాలు తీసుకుంటారు, దేవుని కోసం బతుకుతూ ఉంటారు. మీరు దేవుని కోసం బతకటం చాలా మందికి ఇష్టం లేదు, తెలుసా మీకు ఆ సంగతి? అసలు ఫస్ట్ మీరు దేవుని కోసం బ్రతకటంలో ముగించేసేస్తారు, వెళ్ళిపోతారు. కానీ దేవుని కోసం బ్రతకటంలో నువ్వు దేవుని కోసం బ్రతుకుతావని నిర్ణయం తీసుకుంటుంటే ఫస్ట్ మీ మీద ద్వేషపడేది ఎవరో తెలుసా? సేవకులే. మీరు మాత్రం సేవకులకు ఇష్టం లేదు, తెలుసా అండి? బైబిలే చెప్పింది. మీరు అనుకుంటున్నారు సేవకులు మా మంచిగా వస్తాడు అనుకుంటున్నారు. అలా నేను అందరి సేవకుల గురించి నేను మాట్లాడతలేదు, చెదరగొట్టే సేవకుల గురించి నేను మాట్లాడాను. మీరు మారితే ఆనందపడతారని దేవుడు చూస్తున్నాడు. మీరు మారితే ఇష్టం లేని వాళ్ళలో ఫస్ట్ లిస్టులో ఎవరు ఉండేదంటే సేవకులే. బైబిల్ చూస్తారండి ఒకసారి, బైబిల్లోకి వెళ్ళిపోతుంది కానీ చూద్దు. కానీ మీ పంటను పాడు చేసేవాళ్ళు, మిమ్మల్ని మారితే ఇష్టపడనటువంటి వాళ్ళు మీరు అనుకుంటారు అయ్యో నంబర్ 1 సేవకుడు అని మీరు అనుకుంటారు. అసలు మీ కుటుంబం మారితే అసలు ఫస్ట్ బాధపడే వాళ్ళు సేవకులే.
నమ్మాలి మరి మాట, ఎందుకంటే వాక్యం అలా చెప్తుంది. ఇర్మియా గ్రంథం చూస్తారండి. ఇర్మియా గ్రంథము మారుతున్నావు కదా, ఇక నుంచి మారుదామని మీకు లోపల డెసిషన్ తీసుకుంటూ ఉంటారు, నిర్ణయాలు తీసుకుంటారు కదా. మీరు నిర్ణయాలు ఇక్కడ తీసేసుకుంటారు, నెక్స్ట్ ఏం జరుగుతుందో ఒకసారి చూడండి, నెక్స్ట్ డే ఏం జరుగుతుందో చూడండి. నిజంగా బైబిల్ ఎంత దగ్గరగా చెప్పిందంటే, నిజంగానే నువ్వు మారి నిర్ణయం తీసుకుంటావు, రాత్రి తెల్లారి సేవకుడు వచ్చి నిన్ను వచ్చి బండతో పగలు కొడతాడు తలపైన. బైబిల్లో ఉందా చూడండి ఒక మాట. ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయము. బైబిల్ ఆధారాలు ఉన్నాయి కాబట్టి బతికిపోయాం. ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయము 10-11 వచనాలు చూడండి. ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయం అందరూ చూడాలి. 12వ అధ్యాయము 10-11 వచనాలు. 10-11 వచనాలు 638వ పేజీ. కాపరులు అనేకులు. ఎక్కువ మంది ఎవరు ఉన్నారంట? మరి ఈ మధ్యకాలంలో మరి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, చర్చిలు ఎక్కువనే, కాపర్లు కూడా ఎక్కువ ఉన్నారు కదండి. కాపర్లు అనేకులు నా ద్రాక్ష తోటను. ఇప్పుడు ద్రాక్ష తోట ఎవరు? దేవుని పిల్లలు ద్రాక్ష తోటతో పోల్చాడు కదండి. అక్కడేమో చేపలతో పోల్చాడు, ఇక్కడేమో ఏమంటే కాయలతో పోల్చాడు. నా ద్రాక్ష తోటను చెరిపివేసి ఉన్నారు. ఎంతసేపు చెరిపేస్తానికే చూస్తారండి, ఎదగనివ్వరు. చూసారంటే ద్రాక్ష తోటను చెరిపేసే వాళ్ళు ఎవడు? ఫస్ట్ కాపరు. వీళ్ళు చెరిపేసే వాళ్ళు కొద్దిమంది ఉన్నారు, అనేకులు ఉన్నారా? అనేకులు ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తారు? నా సొత్తు ఎవరయ్యో? సొత్తు ఎప్పుడయ్యావు నువ్వు? నేను ఈ రోజు నుంచి నేను మారతాను, నిజమైన సేవ ఏంటో, నిజమైన భక్తి జీవితం ఏంటో, నిజమైన వాక్యం ఏంటో నాకు తెలిసిపోయిందని నువ్వు రాత్రి నిర్ణయం తీసుకున్నావు. వాళ్ళు ఏం చేస్తున్నారు? నా సొత్తు అయిపోయావు రాత్రి, నా సొత్తును త్రక్కేయడానికి చూస్తున్నారు. ఇప్పుడు ఎతకనీయకూడదు, వీళ్ళని దేవుని వాక్యం తెలుసుకొనివ్వకూడదు. జాగ్రత్త. ఇక్కడికి బైబిల్ పాఠశాలలో నేర్చుకున్నటువంటి ప్రతి కుటుంబం మీద ఇలాంటి ఏమంటే తప్పుడు జాలర్లు మీ మీద కారాడుతూ ఉంటారు. బైబిల్ నిజమంటే బాబు, నీ ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఎందుకు తెలుసా? నిన్ను తొక్కేయటానికి. నువ్వు నేర్చుకుంటే వాళ్ళు ఆగడాలు బయటపడతాయి. నీకు వాక్యం తెలియకపోతే వాళ్ళు ఏ ఆటలైనా ఆడొచ్చు. నీకు వాక్యం తెలిసిపోయింది కాబట్టి నేను చేయాలి, మాటలతో తొక్కేయాలి నేను. బైబిల్ అండి వండర్ఫుల్ బుక్ అండి బైబిల్. నా సొత్తును తొక్కేస్తున్నారు, సొత్తును తొక్కేస్తున్నారు. చూడు, నా సొత్తును తొక్కేస్తున్నా. నా సొత్తు ఎవరు? ఇప్పుడు నా ఆకలి తీర్చిన బిడ్డలు నా సొత్తు, నా గర్భాన పుట్టినటువంటి బిడ్డలు నా సొత్తు అయితే నా సొత్తును తొక్కే రైట్స్ ఎవడం అసలు? ఏమండి, నీ గర్భాన పుట్టినటువంటి కొడుకుని ఎవరన్నా ఏమండి రాళ్లతో చంపకేసి రాళ్లతో కొడుతుంటే మీకు ఎట్ట అనిపించింది? ఎక్కడి పనులు అక్కడ పెట్టి ఎవరో అనేది చూడుకోకుండా నువ్వు కూడా వెళ్ళి ఆ ఎదుటి పిల్లల్ని కొడతావే. దేవుడు గర్భాన పుట్టినటువంటి బిడ్డలం కదా, అరచేతిలో చిక్కుకున్నాడు. 9 నెలలు నీకు ఒక మంచి రూపాన్ని ఇచ్చి నువ్వు దేవుని కోసం మారతానని నిర్ణయం తీసుకుంటే మ్యాక్సిమం కాపర్లు ఏం చేస్తున్నారట? అనేకులు విషయాలు తెలిసిపోతున్నాయని, వాళ్ళ యొక్క దొంగతనం బయటికి వచ్చేస్తుందని, వాళ్ళ భోగేచ్చలు బయట పెడుతున్నారని వాళ్ళు తొక్కేస్తున్నారంట. నాకు ఇష్టమైన పొలమును, నాకు ఇష్టం పొలం, ఇది బిడ్డల గురించి మాట్లాడుతున్నాడు. నాకు ఇష్టమైన పొలమును పాడుగాను ఎడారిగాను చేసి ఉన్నారు. పాడుగాను ఎడారిగాను చేసి ఉన్నారంటే ఎడారిలో ఏం దొరకదు. గమనించారు లేదో? ఎడారిలో నీళ్లు దొరుకుతాయండి అంటే ఇప్పుడు మీకు వాక్యం అనే నీరు దొరకనీయకుండా చేసేసారు. వాక్యం అనే నీరు లేదు మీ దగ్గర ఈరోజు. లేకుండా చేసింది ఎవరు మీరు చెప్పండి? కాపరులు. ఎందుకంటే బైబిల్ ఎందుకంటే బాబు ఎన్ని ఆధారాలు ఉంటాయి. దేవుని ఆకలి తీర్చడానికి ఈ నిర్ణయాలు తీసుకుంది. ఇలాంటి దేవుని సొత్తుని ఇలాంటి ఎడారిగా మార్చినటువంటి దేవుని పిల్లల్ని ఇదిగో జీవజలమ లాంటి ఈ ఉబికులో నుంచి వచ్చేటటువంటి దేవుని వాక్యాన్ని మీకు వెదజల్లితే మీకు వాక్యం అందుద్ది. జాగ్రత్త. మిమ్మల్ని కారాడుతానంటారు. గెద్ద కోడి పిల్లలు కారాడినట్టు, సింహము లేడి పిల్లలకు కోసం కారాడినట్టుగా ఒక సేవకులు మీకోసం కారాడుతూ ఉంటాడు. ఎక్కడ తెలుసుకుంటారో, ఎక్కడ మారిపోతారో అని. మీకెవరు కావాలండి? మీ డబ్బులు మాకెవరు కావాలి? మీరు దేవునికి జత కట్టగడాలి, దేవుని వాక్యం తెలుసుకోవాలి. అదే దేవుడి కోరిక. ఆ కోరికను మీకు తెలియచేయడం కోసం వస్తే వాళ్ళు ఎడారిగా చేస్తున్నారండి, ఎడారిగా చేయిస్తున్నారు. దానిని పాడు చేయగా
11వ వచనం, దానిని పాడు చేయగా అది పాడై నన్ను చూచి దుఃఖించుచున్నది. అయ్యో ఇంత అన్యాయం జరిగిందని మీ హృదయంలో వేదన వచ్చేది చూడండి, ఖచ్చితంగా వచ్చే ఉంటది. దుఃఖించుచున్నది దాన్ని గూర్చి చింతించేవాడు ఏమండి, దాని గురించి చింతించేవాడు ఒక్కడున్నాడు లేను కనుక దేశం మొత్తం ఏమైపోయింది? ఇప్పుడు పాడైపోయింది. దేశం అంటే ఎవరు? మనుషులు. ఎవరు మనుషులు? దేవుని పిల్లలు మొత్తం పాడైపోయారు. పాడు చేయటానికి ఫస్ట్ లిస్టులో ఎవరున్నారు? కాపరులని బైబిల్ చెప్పింది. అనేకులని చెప్పింది చూడండి. అందరూ అట్లాగే తయారైపోయారంట, ఒకరిని చూసి ఒకరిని చూసిన ఒకళ్ళు. నిజమైన వాక్యం చెప్పరు. ఏమన్నా ఈ గ్రామంలో ఇన్ని సంవత్సరాల నుంచి వాక్యం అందిస్తున్నారు కదా, ఏ రోజైనా కూడా ఇక్కడ చందా పట్టినట్టు కానీ కానుకలు పట్టినట్టు కానీ ఏమన్నా తగిలినాయండి మీకు? మీరు వినాలి, మీ కుటుంబాలు మారాలి, మీ బ్రతుకులు మారాలి, దేవునికి ఆకలి తీర్చేవారిగా మీరు తయారవ్వాలనే ఇన్ని మాటలు ఎప్పటికప్పుడు పరుగున ఎక్కడెక్కడ సదస్సున్నా ఆయన ఆపేసుకుని ఇక్కడ ఈ గ్రామంలో జరగాలని ఇన్ని కార్యక్రమాలు పెడుతుంటే మారరా మీరు? ఆలోచించాలి. మిమ్మల్ని గద్దకారన్నట్టు కారాడుతూ ఉంటారు, అయినప్పటికీ కూడా మీరు మీ విషయమై దేవుడు చింతిస్తున్నాడు. మీరేం టెన్షన్ పడకండి. ఎలా వచ్చిన వాళ్ళు అలాగే వెళ్ళిపోతారు. నువ్వు చేయాల్సిందల్లా నిలబడి ఉండటమే. కాపర్లు అనేకులు ఆ ద్రాక్ష తోటను తొక్కి వేస్తున్నారు, నా సొత్తును చెరిపివేస్తున్నారు, దేవునికి ఎడారిగా మార్చేస్తున్నారు. చూడండి, ఎడారైపోయిన ఎడారి బతుకులైపోయిన ఈరోజు ఏమి లేదు, ఎండిపోయాడు. తొంగి చూస్తే ఏమి లేదు ఈరోజు. పాపం దేవుని పిల్లల్లో ఏమి లేవండి. నిజంగా పాపం వాక్యం తెలియదు, అమాయకంగా ఉన్నారు. బాధిస్తుంది మీ విషయాల్లో. ఇర్మియా గ్రంథము చూడండి, ఎన్ని వర్షాలను చూడండి. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయంలోకి రండి. 7వ అధ్యాయం పైగా ఎలా మారుస్తున్నారో తెలుసండి. మిమ్మల్ని ఈ టెక్నిక్లు ఉపయోగిస్తారు, మీరు బాగా గమనించాలి. ఈ టెక్నిక్లు ఇలా ఈ మాయాజాలు ఇక్కడ నడవు, బైబిల్ దగ్గర నడవు. ఎందుకు నడుస్తున్నాయి? మీకు తెలియదు కాబట్టి. 7వ అధ్యాయం చూడండి, 4వ వచనం. ఆదివారం రాగానే ఏ టెక్నిక్ వాడతారో తెలుసా అండి? చూడండి 7:4. ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయమని మీరు చెప్పుచున్నారే. 3 సార్లు ఎందుకు చెప్పాలి? ఏం చెప్తున్నారు? ఆదివారం రాగానే పరిశుద్ధ ఆదివారం కనుక సంఘమంతయు దేవుని మందిరములోనికి ప్రవేశించి దేవుని ఆశీస్సులు పొందుకోవాలి. సిగ్గు లేదా ఈ మాట అంటానికి? ఆ మందిరంలోనే దేవుడు ఉంటాడు అనుకుంటే ఇంట్లో దేవుడు ఉండడా? చెప్పాలి. ఇంట్లో భార్య ప్రార్థన చేసుకుంటారు, మోకరించుకుని ఉదయాన్నే లేచి. భర్త ప్రార్థన చేసుకుంటాడు, పిల్లలు ప్రార్థన చేసుకుంటారు. ఈ ప్రార్థన ఇంట్లో ఉండి చేసుకుంటే నడవదా? దేవుడు ఉండడా? మందిరంలోనే ఉంటాడా అని అంటాడు. ఎక్కడ ఉండడు, ఇక్కడ ఉంటాడు. మరి అందరం కలిసి మందిరంలో కాపురం పెడదాం పదండి. మరి అక్కడ తప్ప ఎక్కడ దేవుడు ఉండడు కదా. మరి ఆలోచించాలి. మీరు అమాయకత్వాన్ని బయటకు తీస్తున్నారని మండుతూ ఉంటుంది వాళ్ళకి. పుడి మీద కారం కొట్టినట్టే ఉంటుంది. మరి నిజాలు ఎవరు చెప్పాలి? దేవుని చూడండి, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలమే యెహోవా ఆలయము, ఇక్కడే దేవుడు ఉంటాడు. ఈ 4 గోళ్ల మధ్య ఇంకెక్కడ ఉండడు. ఎక్కడ 2-3 కూడునో అక్కడ ఉండును నా దేవుని సన్నిధి. పైనేమో మైక్ మీద రికార్డ్ వేసావు, ఆదివారం రాగానే ఇక్కడే ఉంటాను అంటున్నావు. ఎక్కడ 2-3 కూడినా కూడా అక్కడ దేవుడు ఉంటాడని పైన రికార్డు పెట్టి ఇక్కడే ఉంటాడని చెప్పేసి అంటున్నావు. ఏం జరుగుతోంది అసలు? ఎవరయ్యా మిమ్మల్ని సెలెక్ట్ చేసింది ఈ ఉద్యోగాలకి? దేవుని పిల్లల్ని పాడు చేయటానిక? దేవుని పిల్లల్ని ఎడారిగా చేయటానిక? దేవుని సొత్తుని చెరిపివేయటానిక? ఈ స్థలం యెహోవా ఆలయమని మీరు చెప్పుచున్నారే. ఈ 10 మండలాలు చేసుకోండి. ఈ మోసకరమైన మాటలను ఆధారము చేసి కొనకుడి. ఉందా అండి? ఇది మోసం. నువ్వెక్కడ రోడ్డు మీద ప్రార్థన పెట్టినా ఉంటాడు, ఇంట్లో ప్రార్థన పెట్టుకుని ఉంటాడు, పొలంలో 4 కూర్చొని హ్యాపీగా చక్కగా స్టార్టింగ్ ప్రార్థన చేసుకుని చక్కగా వాక్యం చెప్పుకుని అక్కడ కూడా ఉంటాడు. కానీ ఎక్కడ ఉండాలని నమ్మించాడు? ఈ స్థలంలోనే ఉంటాడని నమ్మించాడు. అందుకని మీకు కూడా ఆ మందు చల్లేరు కదండి మీ మీద. అందుకని మీరు కూడా అంటారు, ఈరోజు మందిరానికి వెళ్ళలేదు అక్క, ఎందుకు మైండ్ అంతా ఒకలాగా ఉంది, అక్కడికి వెళ్ళి కూర్చుని వస్తే అది ఒక ఆనందంగా ఉంటుంది. చిచి ఎంత మోసంలో పడిపోయాం. అర్థమవుతుందండి మీకు ఈ మాటలన్నీ? బైబిల్ అర్థం చేసుకోండి, బైబిల్ కూర్చుని అర్థం చేసుకోండి అండి.
ఏమండి మోసం అంటే బాబు 8వ వచనం చూడండి కిందకి. ఇదిగో ఎవరికి చెప్తుంది? మీకే. ఇదిగో అబద్ధపు మాటలను మీరు నమ్ముకొనుచున్నారు. పైగా మీరు ఎంత చెప్పినా నిజాన్ని నమ్మరు. మీరు ఏం చెప్తారు? మళ్ళీ షరామామూలే, మళ్ళీ షరామామూలే. పాపం కుక్క చక్కగా రాత్రి అంతా తవ్వుకుని పొయ్యిలో పడుకున్నట్టు ఉదయాన్నే లేచిన తర్వాత కట్టె తీసుకుని బయలుదేరుతుంది తల్లి కొడతానికి యజమానురాలు. అప్పుడు కుక్క అనుకుంటుందంట, చి పద్దాక ఈవిడితో మాట పడతాం ఎందుకు, రేపు మంచి ఇల్లు కట్టుకుంటాను అని కుక్క ఒక డెసిషన్ తీసుకుని వెళ్ళిపోద్దంట. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో సాయంకాలం కల్లా ఇల్లు కట్టుకోవాలని. మళ్ళీ సాయంకాలం వచ్చేసింది, వీళ్ళందరూ ఇంట్లో పడుకున్నారు, కుక్క వచ్చి మళ్ళీ బయలో పడుకుంది. వేడిగా వెచ్చగా పడుకుని, పైగా చలికాలం. మళ్ళీ తవ్వింది, గుంట తవ్వింది. మళ్ళీ పొద్దున్నే లేచింది, పాపం చీవురు పట్టుకుని బయటకు వచ్చింది, ఊడుద్దామని, కసుకు తీద్దామని వచ్చింది. కసుకు అంతా జిమ్ము ముందు కుక్క పడుకో చే మళ్ళీ వచ్చింది కుక్క అనగానే మళ్ళీ దులుపుకుని కుక్క మళ్ళీ లేచి ఈరోజు ఇల్లు కట్టుకోవాల్సింది. కుక్క బతికి అయిపోలేదండి ఈరోజు విశ్వాసులది. ఎన్ని మాటలు చెప్పినా కూడా మళ్ళీ అక్కడికి ఏమవుతారు మీరు. అలా నేను వెళ్ళొద్దని నేను అంటలేదండి. ఉపయోగం లేని చోట ఎందుకు, వైద్యులు లేని చోట ఎందుకు? వైద్యులు లేడని తెలిసిన తర్వాత మీరు హాస్పిటల్కి మీ పేషెంట్ని తీసుకెళ్తారండి. వైద్యులు అవసరం. అక్కడ ఎంబీబీఎస్ చదివాడా, ముందు బోర్డు చూస్తారు, ఎంబీబీఎస్ లండన్, ఫారెన్లో చేశాడు, అయితే మంచి డాక్టరే, పదండి అయితే వెళ్దాం. గుండె హార్ట్ స్ట్రోక్ వచ్చింది, వచ్చిన వెంటనే 108కి ఫోన్ కొట్టారు. మీరు కొట్టి ఏ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అనగానే అప్పుడు మీరు పెద్ద హాస్పిటల్ అంటారా, దగ్గరలో ఆర్ఎంపీ డాక్టర్ ఎక్కడున్నారు పదండి అంటారా? ఆర్ఎంపీ దగ్గర తీసుకెళ్తారండి మీరు? హార్ట్ స్ట్రోక్ వస్తే మీరు ఆర్ఎంపీ దగ్గరికే తీసుకెళ్తారు. ఈ మాటను బట్టి చూస్తుంటే ఆడు మెల్ల సెటస్కోప్ ఉంటే చాలు డాక్టర్ అనుకుంటున్నారు మీరు. వైట్ అండ్ వైట్ అయితే చాలు, అబ్బో పెద్ద సాకుడు అండి. మోసం, అబద్ధకరమైనటువంటి మాటలను నమ్ముకొనిచున్నారు, అవి మీకు రేపు నిష్ప్రయోజనకరములు. ఉందా అండి? ఒకళ్ళు ఇప్పుడు నీకు ఆనందంగా ఉండొచ్చేమో, రేపు చనిపోయిన తర్వాత అది నీకు నిష్ప్రయోజనం అయిపోతుంది. అది మీకు నిష్ప్రయోజనములు అన్నాడు చూడండి. పైనేమో మోసం, కిందేమో మోసం, అవి మోసకరమైన మాటలు అన్నాడు. ఇక్కడేమో నిష్ప్రయోజనములు అన్నాడు. 16వ వచనం కూడా చూడండి. కాబట్టి నీవు ఈ జనము కొరకు ప్రార్థన చేయకము. ఇర్మియా, ఇలాంటి జనములు ఎంత చెప్పినా కూడా వీళ్ళు అటే పోతారు. కాబట్టి ఈ జనము కొరకు ప్రార్థన చేయకము. ఒకవేళ నువ్వు చేసావనుకో ఇర్మియా, వారి కొరకు మొర్రనైనను ప్రార్థననైనను చేయకము, నన్ను బతిమాలు కొనకుము అని ఏమన్నాడు? ఒకవేళ నువ్వు బతిమాలకు ఎంత చెప్పినా కూడా ప్రార్థన చేసావనుకో, నేను నీ మాట ప్రవక్త ప్రార్థన చేస్తేనే వినను అన్నాడు. ఏది వీళ్ళు ప్రార్థన చేస్తే వింటారండి? అబద్ధికులు ప్రార్థన చేస్తే, మోసం చేసేవాళ్ళు ప్రార్థన చేస్తే వింటాడండి? వినడు, 100% వినడు. దేవుడు ఎవరు ప్రార్థన వింటాడని మరొక మంచి సబ్జెక్ట్ మీకు చెప్తాను ఈసారి. ప్రతి పనికి మాలినోడు ప్రార్థన ఎందుకు వింటాడండి? ఇలాంటి మోసం చేసేవాడు ప్రార్థన ఎందుకు వింటాడు? వారి గురించి నువ్వు ప్రార్థన చేసినాను నేను వినను. ఇర్మియా, విననుగాక వినను, దయచేసి ప్రార్థన చేయొద్దు. నువ్వు నేను వినాలి అంటే ఇలాంటి మోసంలో నుంచి బయటికి రావాలి. నేను వినాలి అంటే ఇలాంటి అబద్ధికుల్లో నుంచి నువ్వు బయటికి రావాలి. నువ్వు ఇన్ని మాటలు చెప్పినా, నా ద్రాక్ష తోటను తొక్కేస్తున్నా కూడా వీళ్ళు మారకపోతే ఎలా? నీకంటూ ఒక తెలివి ఉండాలి కదా, నీకంటూ ఒక ఆలోచన ఉండాలి కదా. ఎవడు అంతే కదండి. కానీ చాలా జాగ్రత్తగా ఆలోచించాలి ప్రియమైన దేవుని వారలారా. దేవునికి ఎడారిగా మార్చేశారండి ఈ మాటలన్నింటిని బట్టి. ఇవన్నీ నిజాలండి. బైబిల్ ఎందుకు రాయబట్టి? మరి ఓరక టైంపాస్ కోసం రాయించాడండి. ఇలాంటి మాటలు మీకు చెప్పరు. దేవుడు ఆశీర్వదించను కనుక. దేవును ఆకాశం నుంచి తూములు విప్పి మీ ఇంటి ముందు పడునుగాక. ఎందుకు పడితే? ఆకాశం తూములు విప్పితే జలప్రలయం వచ్చింది, ఆశీర్వాదాలు ఎందుకు వస్తాయి? ఆలోచించాలి. అమాయక మాటల్లో పడిపోయి, మోసం మాటల్లో పడిపోయి హృదయాన్ని మార్చేసుకుని ఎడారిగా మారిపోకూడదు. మిమ్మల్ని దేవుని సొత్తు మనమండి బాబు. మనం దేవుని సొత్తుని తొక్కేస్తున్నారండి బాబు. తొక్కేస్తున్నారు. అనగా తొక్కేస్తున్నారు. బాగా గమనించాలి. రేపటి నుంచి మీ ఇంటి చుట్టూ కారాడతారు. ఇది నిజం కావాలంటే చెక్ చేసుకుని వచనాలు గుర్తు రావాలి. ఎందుకంటే ప్రారంభంలో
తొక్కేస్తే మళ్ళీ వెళ్ళరు కనుక ఇదిగో ఇలాంటి నిజమైన వాక్యాలు తెలుసుకునేటటువంటి వారి మీద ఫోకస్ బాగా ఎక్కువగా ఉంటుంది. ఈ ఊర్లో ఎవరి మీదకి రారు, ఇదిగో మేము నలుగురి మీదకి వస్తారు. ఏం చేయలేరండి, ఏం చేయలేరు. దేవుణ్ణి కాదని చేస్తారండి. నా కోసం బ్రతుకుతున్నటువంటి బిడ్డల్ని ఎవడన్నా టచ్ చేస్తే నా కనుగుడ్డుని టచ్ చేసినట్టు అన్నాడు. తెలుసా అండి మీకు? నా కనుగుడ్డుని పొడిచినట్టు. ఏమంటే దేవుడు కంట్లో ఏలు పెట్టి పొడిస్తే ఇంకేమైనా ఊరుకుంటాడా? దేవుని కోసం మాట్లాడుతుంది ఈ నోరు, దేవుని కోసం చెప్పమంది ఈ నోరు, దేవుని కోసం బతకమంది ఈ నోరు. హ్యాపీగా ఉండండి, దేవునిలో ఉండండి. చేపలుగా జాలరుగా దేవుని వ్యవసాయంగా మారి దేవుని ఆకలిని తీర్చండి. తీర్చాల్సినటువంటి మీరే మోసపోతే దేవుని ఆకలిని తీర్చాల్సిన నా పిల్లలే అబద్ధాల్లో పడిపోయి మోసాల్లో పడిపోయి త్రొక్కివేయబడి ఎడారిగా మారిపోతే ఎవరయ్యా నా ఆకలి తీర్చేది? దేవుని ఆకలిని నువ్వు తీర్చగలవా? తీర్చటానికి నువ్వు బయలుదేరితే ఊరుకో. అయినా కూడా నువ్వు భయపడాల్సిన అవసరం, ఎందుకంటే ఆయన ద్వారానే మనం ఆకలిని తీరుతుంది. 3 పూటలు తింటున్నాం మనం. ఆయన దయచేసి మోసం చేయొద్దు ప్రేమైన దేవుని వారలారా. చివరిగా ఈ పాఠానికి కీ పాయింట్ అనేటువంటి మాట కూడా చూసి ముగించేసుకున్నాం. యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనాన్ని ఒకసారి చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనం. యేసు వారిని చూసి ఈ పాటలో అంతటి కలిపి ఒక దీంట్లో గుప్తమైపోయింది చూడండి. యేసు వారందరిని చూసి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. ఆన్సర్ వచ్చేసింది చూడండి. దేవుని పనుల్లో ఉంటాం, దేవుని కోసం బ్రతకటం. ఆయన యొక్క పనిని నువ్వు చేసినా సరే, చేయలేకపోతే ఎవరి చేతనే చేయించినా ఆయన ఆకలి తీరినట్టే. కనుక ఇగో ప్రతి నెల దేవుని ఆకలి, ఆయన పని తొడముచ్చించడమే నాకు ఆహారం అన్నాడు. చూడండి, మీ ఆకలి తీరాలంటే రోజు పని చేసుకోవాలి, అంతే కదా? మన ఆకలి తీరాలంటే రోజు పని చేసుకోవాలి. దేవుని ఆకలి తీరాలంటే నువ్వు మారాలి. నువ్వు కూడా దేవుని పని రోజు చేయాలి. ఏమంటే దూరమైన పిల్లలను దగ్గర చేర్చి దేవుని ఆకలి తీర్చండి. ముందు నువ్వు దగ్గర దేవుని ఆకలి తీర్చు, తర్వాత దూరమైన నీ కుటుంబాన్ని దేవుని దగ్గరకు చేర్చు. మంచి నిర్ణయాలు తీసుకోండి. బైబిల్ 3 వంతులు ఎవరి కోసం రాయబడింది తెలుసా అండి? ఇలాంటి మోసం చేసే సేవకుల గురించే రాయబడింది. 3 వంతులు సేవకుల గురించే రాస్తుందండి. కాబట్టి జాగ్రత్త. అపవాది సేవకుల రూపంలో తిరుగుతూ ఉంటాడు. ఒక్కను పట్టుకుంటే మందిరం మొత్తం పట్టేసినట్టే. అందరూ పట్టుకోవాల్సిన అవసరం, అందరి దగ్గరికి రాదండి అపవాది. ఒక్కను పట్టుకుంటుంది, మెయిన్ వాడిని. ఆయన పట్టుకుంటే అందరం జరిపేస్తుంది కదండి. అందుకని సేవకులు పట్టుకుంటుంది. కనుక ఏ సేవకులు, ఏ జాలర దగ్గర మనం పడ్డామో ఒకసారి మీరు ఆలోచించుకోండి. పౌలు గారి దగ్గర చాలా మంది నేర్చుకున్నారు. ఒక తిమోతి, ఒక తీతు, ఏమంటే ఎంతోమంది కదా. ఒక పేతురు గారి దగ్గర ఎంతమంది నేర్చుకున్నారు, సంఘంగా ఉన్నారు. వాళ్ళందరూ దేవుని కోసం ఉన్నతంగా బ్రతికారు, దేవునికి ఆహారంగా మార్చారు, దేవుని పనిలో తుదముట్టించున్నారు. కనుక మన పనులకి తొందరపడుతున్నామే కానీ దేవుని పని ఉందని ఎవరైనా తొందరపడుతున్నామని గమనించండి. మన పనున్నా ఆపుకుంటాంగా, పని కంప్లీట్ చేస్తాం కానీ దేవుని పని మాత్రం వాయిదాలు వేసేస్తాం. చూడండి, నిజమే కదా మీరు చెప్పడం. వచ్చేవారం వెళ్ళొచ్చు, పై వారం వెళ్ళొచ్చులే, మళ్ళీ పెడతారుగా, ఎక్కడ పోతారు? ఒకవేళ నువ్వు ఉండకపోవచ్చాము, చెప్పి నేను ఉండకపోవచ్చాము. దేవుని యొక్క వాక్యం దొరకని కాలం కూడా ఒకటి వచ్చుద్దంట. తెలుసా మీకు? దేవుని యొక్క వాక్యం దొరకని కాలం కూడా ఒకటి వచ్చుద్దంట. అప్పుడు బాధపడే కంటే అప్పుడంట, అయ్యా వాక్యం ఎవరు ఉంటే చెప్పండి, అయ్యా వాక్యం వినాలని ఉందా చెప్పండి అని చెప్పేసి ఆ వీధి ఈ వీధి తిరుగుతారంట. ఇంకా చెప్పాలంటే తూర్పు పర్వంలో దిగేంత దూరంతో పోల్చాడు ఆమోసు గ్రంథంలో. అప్పుడు వెతికే కంటే దేవుని వాక్యమే మన గ్రామానికి వచ్చింది, దేవుని వాక్యమే మన యొక్క వీధికి వచ్చింది, దేవుని వాక్యమే మన ఇంటి దగ్గరికి వచ్చింది, దేవుని వాక్యమే మన కాళ్ళ దగ్గరికి వచ్చింది, దేవుని వాక్యం మన హృదయం దగ్గరకు వచ్చేసింది. చూడండి, ఈరోజు దయచేసి త్రోసివేయకండి, హృదయాలు మార్చుకోండి, కుటుంబాలను కట్టుకోండి, మిమ్మల్ని మీరే ఆహారంగా మారిపోండి.
మీరు మారేటప్పుడు చెదరగొట్టే సేవకులు కూడా ఉంటారు, బెదిరించే సేవకులు కూడా ఉంటారు. ఎవరిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు బ్రతకటమే ఇంపార్టెంట్. ఇప్పుడు యేసుప్రభు 33.5 సంవత్సరాల్లో ఎంతోమంది అబద్ధ బోధకులు ఉన్నారు. అబద్ధ బోధకుల నుంచి పేటరేగిపోయాడు. నిన్న రాత్రి విన్నారు మీరు. కొరడాలు పేనాడంట. కనుక ఆలోచన చేయండి, మంచి నిర్ణయం తీసుకోండి. నువ్వు బయలుదేరి ప్రయాణమే వెళ్తుండగా ఏమండి నీ భార్య చేయి ఎవరన్నా పట్టుకుంటే నీకు ఎలా అనిపించిందండి? అప్పుడు మాత్రం పౌరుషం వచ్చింది కదండి. ఎవరైనా భార్య చేయి పట్టుకుని తీసుకుని వెళ్ళిపోతున్నారు వెళ్తుంటే పౌరుషం రాదా అండి? నేను తాళిగట్టిన భార్య, నన్ను ప్రేమించి వచ్చినటువంటి భార్య, అది నా సొత్తు, నేనే వేయాలి. వేరే ఎవడో చేయటం ఏంటని లోపల రగిలిపోతావే. ఒక అన్న చెల్లిని తీసుకుని వెళ్తున్నప్పుడు చెల్లెలు చేయి పట్టుకుంటే ఒక అన్న ఊరుకుంటాడండి? నా చెల్లి మీద చేయటానికి ఎవడు రాదు. నా చెల్లి నా రక్తం అంటాడే, నా సొత్తు అంటాడే, మా ఫ్యామిలీ అంటాడే. దేవుడు కూడా అదే అంటున్నాడండి. నా ఫ్యామిలీని చెదరగొట్టేవాడు ఎవడు? అసలు నా సొత్తును చెడగొట్టేవాడు ఎవడు? నా సొత్తుని ఎడారిగా మార్చేది ఎవడు అని ఇలాంటి వాక్యాలతో కడుగుతూ ఉంటాడు. ప్రియమైన దేవుని వారలారా, మీరు మారాలి, మీ కుటుంబాలు మారాలి, మీ జీవితాలు మారాలి, మీ గ్రామాలు మార్చుకోవాలి, మీ బంధువులు మార్చుకోండి. ఇలాంటి విలువైనటువంటి మాటలు అనేక మందికి షేర్ చేయండి. ఆలోచించండి, మంచి నిర్ణయం తీసుకోండి. దేవుని ఆకలిని తీర్చగలవా? తీర్చాలి అంటే నీ హృదయాన్ని సమర్పించాలి. ఏవేవో వస్తు రూపేణ, ఏవేవో ఇంకేదో రూపేణ ఇచ్చినా కూడా ఆయన ఆకలి తీరదు. ఇది అర్థమైతే చాలు, ఆకలి తీరదు. ఏమిస్తే ఆకలి తీరుద్ది? నువ్వే మారిపోవాలి. నువ్వే ఒక చేపగా మారిపోవాలి, నువ్వే ఒక వ్యవసాయంగా మారిపోవాలి, నువ్వే ఒక పంటగా మారిపోవాలి. అప్పుడు ఆయన ఆనందపడతాడు. నువ్వు ఒకళ్ళు మారితే ఎంత ఆనందమైతే, నీ కుటుంబంలో భర్త మారితే, భార్య మారితే, బిడ్డలందరూ మారితే, కుటుంబం మొత్తం మారితే, ఆ కుటుంబం వల్ల రోజు భోజనం చేస్తాడు కదండి దేవుడు. మంచి నిర్ణయం తీసుకోండి. ఈ నూతన సంవత్సరంలో దేవుని కోసం బ్రతకండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకొని దయగలిగినటువంటి మా కన్న తండ్రి, మీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాము. ఈ 2 రోజుల సదస్సులో మీరు మాతో ఉండి తండ్రి, మా బ్రతుకులను, మా కుటుంబాలను, మా ఆత్మీయులను, మా సహోదరులను, మా వెనుకలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాలను ఆయన ఈ రీతిగా వాక్యంతో సరిదిద్దినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీరే మాకు దిక్కు తండ్రి, మీరే మాకు ఆధారం తండ్రి. మీరు వెళుతూ నాయన మాకు ఇచ్చింది ఇలాంటి విలువైన ఈ 66 పుస్తకాలతో ఉన్నటువంటి సొత్తును మాకు సమర్పించి వెళ్ళిపోయారు తండ్రి. వీటిని గుండెల్లో పెట్టుకొని దేనికన్నా జుంటి దేని దారాల కన్నా మధురమైనటువంటి యొక్క వాక్యాన్ని మేము జాగ్రత్తగా పరిశోధించి పఠించటంలో, హృదయాన్ని సమర్పించటంలో నిజంగా తండ్రి అనేకులు వచ్చి మమ్మల్ని చెదరగొడటానికి, భయపెట్టడానికి, తొక్కేయటానికి, ఎడారిగా మార్చడానికి బయలుదేరుతున్నారట నాయన. వాళ్ళందరినీ ఎదుర్కోగలిగేటటువంటి శక్తి సామర్థ్యాలు బిడ్డలకి ఇంకెక్కువగా ప్రసాదింపచేయండి. ఈ లోకంలో బ్రతుకులు మీవి తండ్రి. మిమ్ములుగా మహిమపరిచేటటువంటి మహాకృపను మాకు ఇంకెక్కువగా ప్రసాదింపచేయండి. నిశ్చిత మీద మరొక వారంలో, మరొక మాసంలో మేమందరం ఈ రీతిగా గొప్పగా ఉండటానికి కృపద ఇచ్చేయండి. చెప్పినట్లుగా బిడ్డలు విన్నట్టుగా తండ్రి, వాక్యపు కోణములో, వాక్యపు పరిశోధనలో, వాక్యపు కౌగిలిలో బిడ్డల్ని పెంచి పోషింపచేయమని. ఈ గ్రామంలో ఎంతమంది సేవకులు అయితే ఉన్నారో వాళ్ళందరి యొక్క మనోభావాలు దెబ్బతిన్నా పర్లేదు కానీ ఆయన మీ వైపు మారాలన్నటువంటి ఉద్దేశంలోనే ఈ మాటలు మీరు వినిపింపచేశారన్నటువంటి మంచి దుఃఖోణాలు బిడ్డలందరూ వినాలని కోరుకుంటూ ఆశిస్తూ, వస్తున్నటువంటి బిడ్డలందరిని బట్టి, భవిష్యత్తులో రాబోతున్నటువంటి బిడ్డలందరిని బట్టి, హృదయాన్ని సమర్పించిన బిడ్డలందరిని బట్టి, ఈ రోజు నుంచి మీకోసం హృదయాన్ని సమర్పించాలి అన్నటువంటి ఒక మంచి నిర్ణయాలు తీసుకున్నటువంటి బిడ్డలను బట్టి కూడా మీరే ప్రొటెక్టివ్గా ఈ వాక్యంతో ఉండి పెంచి పోషింపచేయమని. తలొచ్చిన బిడ్డలందరికీ మంచి ఆరోగ్యాలను దయచేయండి తండ్రి. అనారోగ్యంగా ఉన్నటువంటి బిడ్డలకు మంచి స్వస్థతను దయచేయండి తండ్రి. మీ యొక్క పనుల్లో పాటుపడుతున్నటువంటి వారిని, మీ పనుల కోసం ధనవ్యయాన్ని ఖర్చు పెట్టి అనేకమైన కార్యక్రమాలకు దోహదపడుతున్నటువంటి ప్రతి కుటుంబాన్ని యొక్క రాత్రికాలం ఒకసారి తాకండి తండ్రి. మీరే ఇలాంటి విలువైనటువంటి కార్యక్రమాల్లో మీరే పూనుకోవటానికి బిడ్డలందరికీ ఒక మంచి మనస్సును, ఆకాంక్షను దయచేయండి తండ్రి. ఇంత మంచి మాటలు అనేక మందికి ఆహారంగా మార్చాలన్నటువంటి తాపత్రయంలోనైనా పాటుపడుతున్నటువంటి, ఏర్పాటు చేస్తున్నటువంటి కుటుంబాన్ని కూడా మీరు ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుని
ఈ కుటుంబాన్ని మార్చి అనేక మంది కుటుంబాలని ఆహారంగా మార్చేటటువంటి మంచి కుటుంబంగా ఈ కుటుంబాన్ని తీర్చిదిద్దమని పెడుతున్నటువంటి బిడ్డలందరూ మంచి కుటుంబంగా మారాలని కోరుకుంటూ ఆశిస్తూ ఈరోజు తలొచ్చినటువంటి ప్రతి కుటుంబంతో మీరు వాక్యంతో మాట్లాడినందుకు వందనాలు చెల్లించుకుంటూ ఈ 2 రోజుల సదస్సులో మీరు మాతో ఉండి మహిమకరంగా జయకరంగా మా ఆత్మను రక్షించేటటువంటి శక్తి గల వాక్యాన్ని ఇంత ఉన్నతంగా వివరించి చెప్పినటువంటి మీకు మేము ఎల్లప్పుడూ రుణపడటం అనేది కాదు, కానీ మా హృదయాలతో రుణపడేటటువంటి గొప్ప మహాభాగ్యాన్ని మా అందరికి ప్రసాదింపచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున పెట్టి ప్రార్థన సమర్పించి అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మనందరి తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సహవాసం మనకును లోకం ఉన్నటువంటి సకల పరిశుద్ధులకును సదాకాలము తోడేండి నడిపించును గాక.